హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. చాలామంది నా మాట నమ్మరు. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. మరి ఈ యొక్క సంవత్సరంలో మొట్టమొదటి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆరాధన. హల్లెలూయా. ఎంతమంది ఆశితుడు వచ్చారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆశపడే ప్రాణాన్ని దేవుడంట ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నాడంటే చిన్న పాప ఎలా ఉన్నది? బాగానే ఉన్నారా? వెళ్ళిపోయారా? ఓకే ఓకే ఓకే, సరే. చురుకుగా ఉన్నట గొప్ప భాగ్యం. నేను ఎప్పుడు ఇదే నమ్ముతాను అనమాట. మనం ఎలా ఉండాలంటండి? చురుకుగా ఉండాలి. హల్లెలూయా. సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎందుకంటే ఆనందమే మహాభాగ్యం. ఎవరైతే సంతోషంగా ఉంటారో వారికి మించిన భాగ్యవంతులు ఇంకెవరు లేరనమాట. చూడండి, విచారంగా ఉంటే అందరు వాళ్ళని చూసి ఎవరన్నా మాట్లాడతారా? సంతోషంగా చక్కగా నవ్వుతూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అందరూ మాట్లాడతాకి ఇష్టపడతారు. హల్లెలూయా. ఈ రోజున మరి నేను చెప్పబోయేటువంటి అంశం చాలా అద్భుతమైనటువంటి అంశం. మీకు అందరికీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట. ఎందుకనంటే చాలాసార్లు మనం ఈ యొక్క విషయాలు వింటూనే ఉంటుంటాం, కానీ మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తుంటుంటాం. మన దేవుడు పరిష్కారాల దేవుడు, సమస్యలకు దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆనందంగా ఉన్నాను అన్న వాళ్ళందరూ దేవుని గట్టిగా చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు ఎంత గొప్పవాడంటే మన యొక్క నమ్మిక చెప్పినా చేస్తాడంట మన దేవుడు. నీ విశ్వాస పరిమాణం. సో కాబట్టి మన యొక్క విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవడానికి ఇక్కడికి వచ్చాం అనమాట. మనంతా కూడా వినుట వలన విశ్వాసం వస్తుంది. సరే, ఈరోజున ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉన్నది. చదువుకుని ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరం నడిపించి బలపరిచి ఈరోజు విత్తబడిచినటువంటి వాక్యం ద్వారా అనేక హృదయాలు వెలిగించబడాలి, అద్భుతాలు స్వతంత్రించుకోవాలి. సమస్త మహిమ మీరే తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ ఒక ప్రశ్న వేస్తారు చిన్నప్పుడు. ఏంటంట? కోడి ముందా, గుడ్డు ముందా? విత్తనం ముందా, చెట్టు ముందా? సమస్య ముందా, పరిష్కారం ముందా? మంచి ముందా, చెడు ముందా? చెప్పండి, ఏది మంచి ముందా, చెడు ముందా? చెడే ముందా? అలాగంటే ఇలాగంటే అలా కాదు. ఏదో ఒకటి నిలబడండి ఒక మాట మీద. చెడే ముందా, మంచే ముందా? సమస్య ముందా, పరిష్కారం ముందా? సమస్య ముందా, పరిష్కారం ముందా? మరి పరిష్కారం ముందైతే ఇంక సమస్య ఏంటి చెప్పాలి? సమస్య ముందు ఉంటుందా? ఈరోజు నేను చూపించబోయేటువంటి వాక్యాలు అన్నీ నేను సొంత మాటలు ఏం చెప్పను, ప్రతిదీ రిఫరెన్స్ తోటే చూపించి మీకు చెప్తాను. బైబిల్లో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఈరోజు నా అంశం ఏంటంటే సమస్య ముందా, పరిష్కారం ఉందా? చాలా మిక్స్డ్ సమాధానాలు వచ్చాయి. అసలు బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తూ ఉంది, బైబిల్లో ఏమున్నది అంటే దేవుని యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే అన్నీ కూడా మేలుకరంగా ఉంటాయి, మనకి క్షేమంగా ఉంటాయి, మన కొరకు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈరోజు
దేవుని యొక్క వాక్యంలో ఆది కాండం మనకు అర్థమైతే సమస్తము కూడా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆది కాండంలో దేవుడు ఏం చేశాడంటే ఫస్ట్ మనిషిని చేశాడా, మనిషికి కావాల్సిన సమస్తాన్ని చేశాడా? సమస్తాన్ని చేశాడు. ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం 1వ వచనం, ఈ 3 వచనాలు మనకు అర్థమైతే అసలు మన జీవితం బిందాస్గా జీవించవచ్చు. చదువుదామా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగా శూన్యంగా ఉండెను. చెప్పండి, ఫస్ట్ భూమి ఎలా ఉన్నదంట? ఎలా ఉంది? నిరాకారంగా ఉందా? అంటే దేవుడు నిరాకారంగా చేస్తాడా? ఇంకా చదివితే శూన్యంగా ఉందంట, చీకటి ఉందంట, అంధకారం ఉందంట, అయోమయం ఉంది. దేవుడు ఏదన్నా పని అంధకారంలో చేస్తాడా, అయోమయంలో చేస్తాడా, నిరాకారంగా చేస్తాడా? ఈ సత్యం తెలిస్తే మీ జీవితంలో ఎప్పటికీ కూడా ప్రార్థించే విధానం కానీ జీవించే విధానం చాలా మార్పులు వస్తాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం నిజంగా బైబిల్ ఓపెన్ చేసినంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాను, ఓకే. 2వ వచనంలో కొద్దిగా ఏమైందంటే భూమి నిరాకారంగా ఉంది. దేవుడు నిరాకారంగా సృష్టిస్తాడా? దేవుడు ఆకారం లేకుండా చేస్తాడా? చెప్పాలి మీరే. దేవుడి మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది? దేవుడు మీ నాన్ననా, మీ తండ్రినా? మీ నాన్న మంచోడా చెడ్డోడా అంటే ఆలోచిస్తారు ఎవరన్నాను? ఆలోచిస్తున్నారంటే మీ నాన్న మంచోడా చెడ్డోడా మీకు తెలియదని అర్థం. మీ నాన్న చేసే పని మంచిగా ఉంటుందా చెడ్డగా ఉంటుందా? మా నాన్న మంచి చేస్తాడా చెడ్డ చేస్తాడా అని ఆలోచన చేస్తానంటే అసలు మీ నాన్న గురించి అవగాహన లేదని, అంతే కదా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడంట. మీ ఆయన ఎలాంటాడంటే మా ఆయన అండి అంటున్నామంటే సరైనటువంటి అండర్స్టాండింగ్ లేదని అర్థం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో చాలా సంవత్సరాలు, చాలా గ్యాప్ ఉంది. కానీ మనకు అక్కడ పక్క పక్కన ఉన్నట్టున్నది. ఈరోజు చాలామంది భార్యాభర్తలు కూడా ఒకే మంచం మీద ఉండొచ్చు, కానీ వారి మనసుల్లో చాలా గ్యాప్ ఉంది కదా. మీ రక్త సంబంధులు అవ్వచ్చు, మీ రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు అవ్వచ్చు, కానీ వారికి మధ్యలో చాలా గ్యాప్ ఉన్నది, చాలా దూరం ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి చాలా దూరం ఉంది. దేవుడు భూమిని నిరాకారంగా చేశాడా లేదా? చేశాడా? చేయలేదా? చేశాడా? బైబిల్ గ్రంథంలోనంట కొన్ని విషయాలు కొంత ఇచ్చట కొంత అచ్చట. కాబట్టి అచ్చట ఇచ్చట అన్నీ కలిపితేనే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్రీ వండాలనుకోండి, ఏం చేస్తారు? వెజిటేబుల్స్ ఒక చోట తెచ్చుకుంటారు, గ్రాసరీస్ ఒక చోట తెచ్చుకుంటారు. ఇవన్నీ ఇంటికి తెచ్చుకున్నాక అప్పుడు మిక్స్ చేసి వంట చేస్తారు. అంతేగాని కూరగాయల షాపులో తెచ్చుకునే మాత్రం వండుకుంటే వంట అవుతుందా? కంప్లీట్ అవ్వదు. అలాగే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా మనం చదవలేనప్పుడు అర్థం కాదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. యెషయా గ్రంథం మనం చదివినట్లయితే 45వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం తీసిన వాళ్ళు చదవచ్చు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. హల్లెలూయా. ఎవరండి? యెహోవా అన్న యేసైనా ఒకటే. యేసు ప్రభువే మనకి దేవుడు. ఎవరంటైనా ఆకాశాలని సృష్టించినవాడు ఆయన. ఒక ఆయన ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతా, ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడంటే ఇక్కడ భూమి ఉందా ఆకాశం ఉందా? చెప్పాలి. తెలుగులో భూమి ఏముందనండి. కాబట్టి ఒక ఆయన ఉన్నాడంటే భూమిని ముందు సృష్టింతే మరి ఆకాశం ఎక్కడది? ముందు ఆకాశం కదా, శూన్యం కదా. కాబట్టి ఇది రాంగ్ అన్నాడు ఆయన. అదే మాట ఇంగ్లీష్లో చదువుదాం. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్. చూడండి, ఇంగ్లీష్లోకి వెళ్తే ముందుది వెనక ముందు అయింది.
ఇప్పుడు మనం ఏది కొలమానంగా తీసుకుంటాం? కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే అక్షర జ్ఞానం అంటే వాళ్ళకి ఏది కనపడితే అదే సత్యం, అదే కరెక్టు, అదే తప్పు అనేటువంటి ఉద్దేశంతో చూస్తారు. ఇప్పుడు నిజంగా ఆదికాండం 1:2 మనం చదివినట్లయితే అక్కడ ఏమని చదివిస్తుంది? భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను అని ఉన్నదా? దేవుడు చేసినని ఉన్నదా? ఉన్నది. గమనించాలి. ఇప్పుడు యెషయా గ్రంథం 45 మనం చదివినట్లయితే యెషయా గ్రంథం 45 18 చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం తెలుస్తుందంటే, ఆకాశములకు సృష్టించినటువంటి యెహోవా దేవుడు ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. చదవండి. నిరాకారంగా ఉండినట్లు ఆయన దానిని సృజింపలేదు. హల్లెలూయా. అయ్యో బాబోయ్, ఇంతకాలం నేను భూమి నిరాకారంగా ఉందనుకున్నాను నేను, కానీ దేవుడు నిరాకారంగా సృష్టించలేదు. వింటున్నారా? దేవుడు ఎప్పుడు కూడా సర్వసమృద్ధినిస్తాడు. మొట్టమొదట మనిషిని దేవుడు శపించలేదు. ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. హల్లెలూయా. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు సమాధానకర్త, మన దేవుడు ఆలోచనకర్త, మన దేవుడు అద్భుతాలు చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యం తెలియకపోవటం వల్లే చాలామంది దేవుడిని ఉగ్రుడుగాను, దేవుడిని శపించేవాడుగాను, దేవుడిని గాయపరిచేవాడుగాను చూస్తూ ఉన్నారు. ఈ రోజున మీకు ఈ సత్యం తెలిసిన రోజున మీ ఆలోచన విధానం, మీ జీవిత విధానం ఈ నూతన సంవత్సరం నుంచి పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలా చేశాడంటే భూమిని చూడండి, ఇక్కడ నిరాకారంగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు. హల్లెలూయా. నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను. ఎలాగంటండి? మీరు ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్తారు? ఎక్కడ గోడలు అక్కడే, కరెంట్ లేదు, పవర్ లేదు, ఏమీ లేదు, గోడ ప్లాస్టింగ్ లేదు, ఇంట్లో మంచం లేదు, వంట చేసుకోవడం కిచెన్ అసలు ఏమీ లేదు. ఇంట్లోకి వెళ్తారా? ఎప్పుడు ఇంట్లో గృహప్రవేశం చేసుకుంటారు మీరు? ఎవ్రీథింగ్ అన్నీ కూడా సమృద్ధిగా కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు గృహప్రవేశం పెట్టుకుంటారు. ఎస్ ఆర్ నో? కదా. మరి దేవుడు మనిషిని సృష్టించేటప్పటికి భూమి ఎలా ఉన్నదంట? నిరాకారంగా ఉంది. ఎందుకు నిరాకారమైంది? ఎవరు చేస్తారు దాన్ని? ఇక్కడ ఆదికాండం 1:2 మధ్యలో చాలా జరిగిందనమాట. ఆ మిఖాయేలు ప్రధాన దూత యుద్ధం జరిగింది అక్కడ లూసిఫర్ తోటి. మరి దేవుడు ఆ లూసిఫర్ని ఎక్కడికి గెంటేశాడంటే భూలోక రాజ్యాన్ని గెంటేశాడంట. అంధకార సంబంధమైన దురాత్మ సమూహంగా మార్చబడ్డాక అప్పుడు వాడు ఏం చేశాడంట? ఈ యొక్క భూమిని అంతా కూడా ఇలా గందరగోళం చేసి పడేశాడు, నిరాకారం చేసి పడేశాడు, ఆకారం లేకుండా చేసి పడేశాడు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. సైతానుగాడు ఎప్పుడు కూడా అబద్ధానికి జనకుడు, వాడు దొంగ, దోచుకునివాడు, నాశనానికి కర్త. ఎవరనండి? నాశనానికి కర్త. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ చుట్టుపక్కల ఎక్కడైనా ఏదైనా నాశనం జరుగుతూ ఉండండి, వాడి నాశనానికి కర్త. అసలు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చాలామంది దెయ్యంతో మాట్లాడిస్తారన్నమాట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? వాడి పేరేంటంటే అబద్ధానికి అబద్ధాలు ఆడివాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని చెప్తాడు. ఎస్ అంటారు చాలామంది. వాడు చెప్తాడా? వాడు చెప్పేది అంతా కూడా అబద్ధమే. ఆ యొక్క దెయ్యంగాడికి మైక్ ఇచ్చి ఏమంటారంటే నేను ఎవరిని అంటే, దెయ్యంగాడు ఏమంటారు తెలుసా? నువ్వు అభిషక్తుడైన దేవుని సేవకుడు అంటే వీళ్ళు మురిసిపోతారు. అంటే వాడు చెప్పింది నిజమా అబద్ధమా? నిజమా? వాడు అబద్ధాలకు జనకుడు కాబట్టి చెప్పేదంతా అబద్ధం. అంటే వాడు ఈయన గొప్ప అభిషక్తుడు అన్నాడంటే అదేంటి? అబద్ధం. వాడు నిజం చెప్పడు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పడు, వాడు ఏం చేస్తున్నాడు చెప్పడు, వాడు చెప్పేదంతా కూడా అబద్ధానికే జనకుడు అంటాడు. కాబట్టి వాడు ఏం చేశాడంట? ఈ యొక్క భూగోళాన్ని అంతా కూడా సర్వనాశనం చేశాడంట, నిరాకారం చేశాడంట. ఆ నిరాకారంగా ఉన్న దాన్ని మళ్ళీ దేవుడు ఏం చేశాడు? సెట్ చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంధకారంలో ఉన్నది, నిరాకారంలో ఉన్నటువంటి దాన్ని దేవుడు ఏం చేశాడంటే మళ్ళా వెలుగు కలుగుగాక అని చెప్పి మొత్తం మానవునికి నివాస యోగ్యమైన దానిగా మరలా చేశాడంట. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో నీకున్నటువంటి మంచి జీవితాన్ని, నీకున్నటువంటి మంచి వ్యాపారాన్ని, నీకున్న సమస్తాన్ని ఒకవేళ సైతాన్ గాడు సర్వనాశనం చేశాడేమో. ఈరోజు నువ్వు ఏసై దగ్గరకు వచ్చావు కాబట్టి ఏసై మళ్ళా నీకున్న దాన్ని సమస్తాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బాగు చేస్తూ ఉన్నాడు, వెలుగునిస్తూ ఉన్నాడు,
ఆకారంగా మారుస్తున్నాడు, అందంగా మారుస్తూ ఉన్నాడు. ఆమేన్. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలంట. అబ్బా, ముందుగా ఏం చేశాడంట? సత్ అంటే ఏంటంటే మంచి, క్రియ అంటే పనులు, సత్క్రియలు ముందుగానే సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచిన దాన్ని మనం చేయాలంట. యోహాను సువార్త 17:4 చూసినట్లయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచేశాను. హల్లెలూయా. చూడండి, దేవుడికి ఎప్పుడు మహిమ వచ్చిందంటండి? సిలువేసి పునరుత్థానుడై పరలోకం వెళ్ళాక కాదు. దేవుడు అప్పగించిన పనిని సమస్తము చేసేసి మహిమపరిచాడంట. సమస్తము ముందే చేశాడు దేవుడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. ఈ యొక్క 17:4 అర్థమైనప్పుడు, మార్కు సువార్త 11:24 అర్థమైనప్పుడు మన యొక్క ప్రార్థనా విధానంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ఆ వచనాలు అర్థమైనప్పుడు జీవితం అంతా కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే మీరు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్ముడప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నమ్ముచున్నారా? మీరు అడిగినవన్నీ పొందుకున్నారా? లేదు, కానీ ఉన్నట్టు పలకాలి. రోమా 4:17 ప్రకారం లేదు, ఉన్నట్టు పలకాలి. అడిగినవన్నీ పొందేసుకున్నాం, జరిగిపోయినాయి అని చెప్పి నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. హల్లెలూయా. ఎవరు అన్నారంట, ఏముంది ఆయన దగ్గరికి వెళ్తేని ప్రార్థన చేయమంటే థ్యాంక్ యూ జీసస్ అన్నీ అయిపోయినాయి అంటాడు. మన సమస్య కనీసం వినడు అసలేని, మన బాధ ఆయన అసలే వినడు. ప్రియులారా గమనించాలి, మన దేవుడు సమస్యలకు దేవుడు కాదు, పరిష్కారానికి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని అర్థమైతే మన నడక వేరే ఉంటుంది. 23వ కీర్తన 1 ఏమున్నది? యెహోవా నా కాపరే. అదే అధ్యాయం, అదే చివరి వచనంలో ఏముంది? కృపాక్షేమములు నా వెంట వస్తాయి. హల్లెలూయా. కాబట్టి దీని వాక్యం నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, యెహోవా నీ కాపరేనా? నీ కాపరే. అయితే నువ్వు నడుస్తున్నావు అనుకో, ఎక్కడ నడుస్తున్నావు నువ్వు? చెప్పాలి, ఎక్కడ నడుస్తున్నావు? వాక్యం చదివారు కదా, 23:6 ఏముంది? కృపాక్షేమాలు నా వెనకాల వస్తున్నాయి. నేను ఎక్కడ నడుస్తున్నాను? అబ్బాబ్బా, ఇప్పుడు నా వెనకాల ఎవరు వస్తున్నారు అంటే నేను ఎక్కడున్నాను? ముందున్నానా? అంటే ఇప్పుడు నేను ఎక్కడ నడుస్తున్నాను? కృపాక్షేమాలకి ముందు నడుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కృపాక్షేమాల కంటే నేను ముందున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని దైవ సేవకుని ఇంటికి ఆహ్వానించాలి అంటే, ఎందుకు ఆహ్వానించాలి? ఆయన వచ్చాడంటే వెనకాల ఏముంటుంది? కృపాక్షేమాలు వస్తాయి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నీదే. చూడు, నువ్వు ఎంతవరకు చూస్తే అదంతా నీదే. ఇవి నేర్చుకోవాలి మనం. ఈ వాక్యాన్ని అప్లై చేయాలి మనం. కాబట్టి నువ్వు ఎక్కడ అడుగు పెడితే, నువ్వు ఎక్కడికి వెళ్తే అది అంతా కూడా. చాలామంది ఫోన్ చేసి చెప్తారు, బ్రదర్ మేము ఎంత పని చేసినా కానీ, మేము ఎంత ప్రార్థన చేసినా కానీ, మేము ఏది చేసినా కానీ అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది అంటుంటారు. అంటే దానికి అర్థం ఏంటి? యేసయ్య నీ కాపరి కాదు. మరి ఎవరంట? నాశనానికి కర్త ఎవడున్నాడు? నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ నాశనం జరుగుతుందంటే నీ వెనకాల ఎవడొస్తున్నాడు? బాధపడతారు మరి చాలామంది కదా. కరెక్ట్గా వాక్యం అర్థమైతే ఇలా ఉంటుంది అనమాట. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ, నువ్వు ఏ పని చేస్తే ఆ పని ఆశీర్వదించబడుతుంది. కృప, క్షేమము, ఆశీర్వాదము, అభివృద్ధి జరుగుతుందంటే అర్థం ఏంటి? 23వ కీర్తన 6వ వచనం నీ జీవితంలో పనిచేస్తుందని అర్థం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడ నడుస్తున్నామంటండి? కృపాక్షేమానికి ముందు నడుస్తున్నాం. నిన్ను ముందు పెట్టుకో. యేసయ్య నీ కాపరే, ఆయన నడిపించిన రీతిగా నువ్వు నడుస్తున్నావు కాబట్టి కృపాక్షేమాల కంటే నువ్వు ముందు నడుస్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ కృప, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ క్షేమం, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అభివృద్ధి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సంతోషం, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానం. ఆమేన్. నమ్ముతున్నారా? అలా నడుస్తారు ఈ రోజు నుంచి. ఒక ఆయనంట పీతక నడక నేర్పాడంట. ఒక తాడు కట్టి ఏం చేయడంట? నేల మీద వేసాడంట. లాగాడంట, మళ్ళీ ముందుకు వెళ్ళిందంట, మళ్ళీ లాగాడంట. అటు ఇటు వెళ్తే లాగుతున్నట్టు బాబు అని చెప్పి ఏం చేసిందంట? పీతంక ఎటు వెళ్ళకుండా నిదానంగా నడత మొదలుపెట్టిందంట. దారం వేసాడు, తాడు సుదిలాడు, నిదానంగా వెళ్తుందంట. అరే ఇదేదో బాగుందని చెప్పేసి ఆయన ఏం చేశాడు? నా పీత నిదానంగా నడుతుందని చెప్పాడంట. చూపించాడంట, 2-3 సార్లు చూపిస్తే నిదానంగా నడుస్తుందంట. పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారంట. ఎగ్జిబిషన్ పెట్టాక
అందరూ మీకులా చుట్టాకు వచ్చారంట. పీత నిదానంగా నడుతుందా? అడ్డవంకరలు నడుతుంది అసలు అనేది. ఈయనేం చేశాడు? పీతను వదిలాడంట. ఆ పీత నిజంగా నిదానంగా నడుచుకుంటూ వెళ్తుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ నుంచే సగం దూరం వెళ్ళిందంట. ఈ లోపల కొంతమంది ఉన్నారంట, వాళ్ళు కూడా పీతలు తెచ్చారంట. వాళ్ళు కూడా ఏం చేశారు? ఈ పీతకు అటో పీత ఇటో పీత, అటో పీత ఇటో పీత, అటు 4 ఇటు 4 వదిలేరంట. ఎప్పుడైతే ఈ పీత నిదానంగా వెళ్తుందో జాయిన్ అవ్వాయంట మిగతా పీతలు. అవి దీని పక్క నుంచి అటోటి ఇటోటి అటు తెల్లగడనడతాం మొదలుపెట్టాయంట. ఎప్పుడైతే అవి ఇటు అటు నడుస్తున్నాయో ఈ నిదానంగా నడిచి పీత కాస్త ఏమైపోయిందంట, ఇది కూడా అప్పుడు అడ్డు తెల్లగడనడతాం ప్రారంభించిందంట. మొత్తం పోయిందంట అక్కడితోటి. చూసారా? మీలో చాలామంది జీవితాలు మంచిగానే స్టార్ట్ అవ్వాయి, సరి చేసుకున్నారు, బాగు చేసుకున్నారు, దేవునిలో అంటుకట్టబడ్డారు, లోకానికి వేరే జీవిస్తున్నారు. కానీ సడన్గా దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తూ ఉంటుంటుంది, చెరుపుతూ ఉంటుంటుంది. ఈరోజు చాలామంది జీవితాలు పాడైపడ్డ కారణం ఏంటంటే దేవుడు కాదు, దెయ్యం కాదు, మరి ఎవరంట? నీ పక్కన ఉన్న వాళ్ళే, నువ్వు సహవాసం చేసేటువంటి వారే. కాబట్టి ఇక్కడ మనిషికి కావలసిన అన్నీ ముందు చేసి మనిషిని తర్వాత చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ముందు పరిష్కారాన్ని ఇచ్చాడు, తర్వాత సమస్య ముందా పరిష్కారం ముందంటే ఏది ముందు? పరిష్కారమే ముందు. మరి అదేంటి బ్రదర్, మీ సమస్య ఇంతకాలం బాధపడుతున్నాం, మాకు రావాల్సిన డబ్బులు రావట్లేదు, మాకు జరగవలసిన పనులు జరగట్లేదు, మేము అమ్ముకోవాల్సిన భూమి అమ్ముడవట్లేదు, మేము ఆరోగ్యాన్ని పొందుకోవట్లేదు, ఎంతో కనిపెడుతున్నాం, ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ఎందుకని మేము దాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం అంటే చెప్పాలి. ఎందుకని? మీకు కొన్ని సందర్భాలు నేను చూపిస్తాను, అప్పుడు చాలా అద్భుతంగా మీకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె చక్కటి జీవితం జీవిస్తూ ఉంది, అలా ముందుకెళ్తూ ఉంది. వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఆమె చదువుకోలేదు కాబట్టి ఒక ఇంట్లో పని ఆమె కింద చేరింది. చక్కటి ఇంట్లో చేరింది కాబట్టి తింటాకి ఉంటాకి బట్టలకి అన్నీ లోట్లేదు, మంచిగానే జరుగుతూ ఉంది. కొంతకాలానికి ఏమైందంటే ఏ ఇంట్లో అయితే పని చేస్తుందో ఆ ఇంటి యజమానురాలికి పిల్లలు పుడతలేదు, ఎంతకాలమైనా పిల్లలు పుడతలేదు. మరి వాళ్ళకి పిల్లలు పుట్టలేకపోతే ఈవిడికి సమస్య ఏంటంటే ఆ యజమానురాలకు ఒక ఆలోచన వచ్చిందంట. ఇప్పుడు ఏంటంట, గర్భసంచులు రెంటకి తీసుకుంటున్నారు, తెలిసలేదు మీకు? వాళ్ళ పిల్లోడే ఇందులో పెంచుకుంటారు, ఇది అది ఇంట్లో ఉన్నట్టు. చాలా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కదా, ఇప్పుడే అనుకుంటున్నా, అప్పుడు కూడా ఉంది ఇది. అప్పుడు ఏం చేసిందంట ఆవిడ యజమానురాలు, అరే ఎంతకాలం చూసినా పిల్లలు పుడతలేదు కాబట్టి దీన్ని రెంటకి తెచ్చుకుందాం. ఎవరిని? మన దగ్గరే పని మనిషి ఉంది కదా, దీన్నే రెంటకి తెచ్చుకుందాం అని చెప్పి ఏం చేసిందంట ఆవిడ, ఇదిగో మా యజమాని దగ్గరికి వెళ్ళు, నా కోసం ఒక పిల్లోని కాను నాకు ఇచ్చేసేయి. మరి ఏం చేస్తుంది? జీతానికి పని చేసుకుని ఆవిడ తప్పక ఒప్పుకున్నదనమాట. ఒప్పుకున్నది, పిల్లోనికి అన్నది ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత నడుస్తూ ఉంది. కొంతకాలం నడిచాక ఏమైందంట, ఎవరికైతే పిల్లలు పుట్టారనుకున్నారో ఆవిడ కూడా కన్సీవ్ అయింది. ఆవిడ కూడా పిల్లోడు పుట్టాడు. ఆవిడ పిల్లోడు ఈవిడ పిల్లోడు పేరుగారు పెద్దోళ్ళు ఆడుకుంటుంటే ఇప్పుడు యజమానురాలు కోపం వచ్చిందంట. నీ పిల్లోడు నా పిల్లోడిని అంటున్నాడో, కొడుతున్నాడో, తిడుతున్నాడో అని బాధ కలిగిందంట. వెంటనే వద్దు, ఇది ఉంటాకి లేదు, ఇంకా ఈ పిల్లోడు ఉంటాకి లేదు, దీన్ని తీసుకెళ్ళి బయట పడేసేయి, అరణ్యం వదిలేసేయి అంటే వాళ్ళ ఆయన గారు ఏం చేస్తాడు, ఈ గొడవ అంత ఎందుకని చెప్పి వాళ్ళ ఆవిడ మాటని ఈవిని తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేసాడంట. అరణ్యంలో ఒక నీళ్ళు బాటిల్ ఇచ్చి వదిలేసాడంట. అక్కడ దాకా బాగానే ఉంది. అప్పుడు ఆవిడకి చూడండి, చాలామంది జీవితాల్లో క్షౌరం అయితే కానీ వివరం రాదంట. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు సమస్య వచ్చినప్పుడు. అన్నీ బాగున్నప్పుడు దేవుడిని గుర్తించరు చాలామంది. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే సమస్య వచ్చిందంట. ఏమొచ్చింది? సమస్య వచ్చిందంట. సమస్య ఏంటంటే తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి. పిల్లోడు చూస్తే చిన్నోడు, ఆ పిల్లోడిని కొంచెం దూరంగా పెట్టేసి ఇటు చచ్చిపోతే నేను చూడలేని చెప్పి ఏడుస్తూ ఉన్నదంట. చదువుదామా ఈ విషయం? బైబిల్లోదే. ఆదికాండం 21వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయం 15వ వచనం. ఆ తిత్తులో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను.
దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుంచి హాగరుని పిలిచి, హాగరు, నీకేమొచ్చినది? భయపడకు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో చెప్పెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి ప్రియులారా. ఈమె జీవితం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడికి వచ్చింది? సమస్య ముందా, పరిష్కారం ఉందా? ఈమెకి ఏం కావాలి? ఇప్పుడు నీళ్లు కావాలి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, హాగరు, నీకు ఏమొచ్చింది అసలేని? ఎందుకని అలాగ ఏడుస్తున్నావు? అసలు ఏంటి నీ ప్రవర్తనలో ఉన్నదేంటి? ఏమైంది? ఆ పిల్లోడిని అక్కడ పడేసావు, ఎందుకు అలాగ ఏడుస్తున్నావు? చూడండి, అప్పుడు ఎందుకు ఏడుతుందో దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసు. కానీ ఎందుకని అడుగుతున్నాడు? గుడ్డోడు వచ్చి దేవుడి దగ్గరికి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నా, ఏం కావాలి నీకు? గుడ్డోడికి ఏం కావాలి? అది దేవుడికి తెలీదా? సమస్తము తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున దేవుని సందులో ఉన్న మీరంతా కూడా చాలా ప్రత్యేకమైన వారు. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ఆల్రెడీ ప్రేయర్ ఆర్డినరీగా జరుగుతున్నటువంటిది కాదు, చాలా ప్రత్యేకించబడినటువంటిది. దీనికోసం ఎంతో ప్రార్థన చేసి ఈరోజు ప్రత్యేకించబడినటువంటి రోజుగా దీన్ని దేవుడు అభిషేకించాడు. కాబట్టి ఈరోజు నీ యొక్క మాటలు విన్నటువంటి మీతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. మీరు సమస్యలో ఉన్నారేమో, మీ పరిష్కారం ఆల్రెడీ మీ సమస్య కంటే ముందే ఉన్నదే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని మరి దాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నామంటే, చూడండి, దేవుడు ఆవిడ ఏడుస్తున్నాడని చెప్పి నీటి ఊటనేమైనా పుట్టించాడా? సినిమాలో అయితే ఆవిడ ఏడుతో ప్రార్థన చేసినప్పుడు సడన్గా భూమి నుంచి ఇలా ఇలా వాటరు భూమిని పగలగొట్టుకుని పైకి వచ్చినట్టు ఉంటుంది. అది వాస్తవం కాదు. వాస్తవం ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడాలి మనకి. వాస్తవం ఏంటంటే ఇక్కడ మనం చూడాలి. వాస్తవం ఏంటంటే చూద్దాం మనం ఇక్కడ. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున, ఆమేన్. సమస్యకు పరిష్కారం ఎందుకు కనిపించలేదు? కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది? చీకటి తప్ప. అంటే ఇప్పుడు అప్పుడు అంటే ఆవిడకి ఏముంది ఇప్పుడు ఇక్కడ? కళ్ళు మూసుకుపోయానమాట. సమస్యలు వచ్చినప్పుడు చాలామంది కన్నీళ్ళు కారుస్తూ ఉంటుంటారు. మరి ఏం చేయాలి బ్రదర్? కన్నీళ్ళు కార్చాలా వద్దా? చూడండి, ఒక 500 నోట్ మీ చేతిలో పెట్టుకుని కన్నీళ్ళు కార్చండి, కనపడదు, అది బ్లర్ అయిపోతుంది. ఆల్రెడీ సమస్యలో ఉన్నాం, మళ్ళీ కన్నీళ్ళు కార్తే ఏమవుతుంది? సమస్య పెరుగుతుంది. వింటున్నారా? చూడండి ఇక్కడ, దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి, ఆమేన్. ఏం చేసిందంట? అంటే ఎక్కడ ఉంది నీళ్ళ ఊట? పక్కనే ఉంది. పరిష్కారం పక్కన పెట్టుకుని లబో దిగిపోమని ఏడ్చింది ఈవిడ. ఆవిడే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంతే. పరిష్కారం ఎక్కడుందంట? పక్కనే ఉన్నది. కానీ ఆమె ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు కారుస్తూ ఉంది. పరిష్కారం చూడలేదు, ఆమె సమస్యను చూస్తూ ఉంది. ఎందుకు ఈ సమస్య? వీడు చావు నేను చూడలేను, ఆడు ఎలా బతకాలని ఆలోచించడం మానేసి ఎలా చేస్తాడని చూస్తుంది ఆవిడ. చూసారా? చాలామంది ఇదే. మీకు సమస్య వచ్చినప్పుడు దీని నుంచి ఎలా బయటపడాలి? మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, సడన్గా ఎవడో గుద్దాడు, కాలు ఇరిగిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? అసలు ఏ యాంగిల్లో గుద్దాడు, ఎక్కడి నుంచి గుద్దాడు, ఎవడు గుద్దాడు, ఈ లెక్క వేసుకుని కూర్చుంటారా? లేకపోతే ఈ సీసీ కెమెరా ఉంటుంది, ఇక్కడ తీయండి, చూడండి అసలు ఎవరు గుద్దారు, నన్ను ఎందుకు గుద్దారు, ఎలా గుద్దారు, ఏంటి, ఇది ఏమన్నా ఆలోచించారా? వెంటనే వాడు దొరుకుతారు, దొరకకపోతే వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి మొత్తం హాస్పిటల్కి వెళ్తారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు. తర్వాత చూసుకుంటారు కావాల్సింది ఇది ఎలా జరిగింది ఏంటన్నది. తెలివైన వాళ్ళు ఎవరైనా. అంతేగాని కాలు ఇరిగిపోయిన సరే అక్కడ కూర్చుని నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళకుండా, అసలు నన్ను ఎవరు గుద్దారు, ఎందుకు గుద్దారు, ఎలా గుద్దారు, ముందు నుంచి గుద్దారా, వెనక నుంచి గుద్దారా, ఇది ఎలాగన్నా ఆలోచించేస్తారు ఎవరన్నాను. కానీ ఇక్కడ ఈవిడ ఏం చేస్తుందంట? నీళ్ళు అయిపోయి అంటే ఇప్పుడు నా బిడ్డ చనిపోతాడు చిన్నోడు కాబట్టి, నేను పెద్దాన్ని కొంచెం బతుకుతాను కాబట్టి వీడు ఎలా చనిపోతాడో, వీడు చావు నేను చూడలేను అని కళ్ళు మూసి కూర్చుందంట ఆవిడ. మరి వీడిని ఎలా బ్రతికించుకోవాలి నేను? హల్లెలూయా. ఈరోజు నేను అదే చెప్తున్నాను మీకు. మీ సమస్యని మీరు ఎలా బయటపడాలనుకోవాలి, కానీ నేను ఎలా చనిపోవాలి, ఫ్యాన్ కూరేసుకోవాలా, ట్రైన్ కింద పడాలా, మేడెక్కి దూకాలా, ఇన్ని రకాల ఆలోచనలు వస్తాయి. కానీ ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఈ సమస్య నుంచి విడిపించేటువంటి నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు, నేను చావను, నేను సజీవుడునై నా దేవుని మహిమను వివరిస్తాను. ఇది విశ్వాసకుండే లక్షణం.
పిరికి వాళ్ళకు ఉండే లక్షణం ఏంటి తెలుసా? ఇంక నేను బతకలేను, ఇంక నేను జీవించలేను, ఇంక నేను సర్వైవ్ అవ్వలేను, ఇంక నేను అప్పు తీర్చలేను, నేను ఇంక ఈ ఉద్యోగం సంపాదించలేను, ఇంక నాకు పెళ్ళి అవ్వదు, ఇంక నాకు పిల్లలు పుట్టరు. నువ్వెవరు ఫైనల్ చేయటానికి? మీరు ఫైనల్ చేస్తే దేవుడు ఏం చేయలేడు. వింటున్నారా? నీవు ఫైనల్ అనేంత వరకు దేవుడు ఫైనల్ అండో, నీవు ముగించేంత వరకు దేవుడు ముగించడు. హల్లెలూయా. యుద్ధం జరుగుతుండేనంట. యెహోషువ గారు అన్నారు, చాలే అని దేవుడు అంటుంటే, లేదు ప్రభా, మొత్తం నేను లేపేస్తాను నేను, అయ్యి సూర్యుడు ఆగు. దేవుడు చెప్పాడని చెప్పలేదు. అయినా సరే ఆయన సూర్యుని ఆపాడు, యుద్ధం కొనసాగించాడు. కాబట్టి ఈరోజు నా పాయింట్ ఏంటంటే, సమస్య ముందా, పరిష్కారం ఉందా? ఇక్కడ హాగర్కి అవసరం వచ్చింది, హాగర్కి సమస్య వచ్చింది. ఏంటో సమస్య అంటే నీటి సమస్య. ఆవిడికి పరిష్కారం ఏంటంటే నీళ్లు కావాలి. కాబట్టి ఇక్కడ నీళ్లు ముందా, దాహం ఉందా? దాహమే ముందా, నీళ్ళు ముందా? అటెంటి ఇటు అంటే అనకండి. చూడండి, ఇక్కడ దేవునికి ఆమె మొర్రపెట్టినప్పుడు దేవుడు ఏం చేశారంట? నీటి ఊటను పుట్టించాడు అని ఉన్నది ఇక్కడ లేదు. ఆమె కన్నులు తెరిచాడంట. హల్లెలూయా. అంటే ఆల్రెడీ నీటి ఊట అక్కడ ఎప్పుడో ఉన్నది. ఆమె అక్కడికి వెళ్ళకముందే, ఆమె ప్రయాణం చేయకముందే, ఆమెకు దాహం అవ్వకముందే, ఆమె సమస్యకు రాకముందే పరిష్కారం ఆల్రెడీ ఎక్కడ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పుట్టకముందే, నువ్వు భూలోక రాజ్యానికి రాకముందే నీకు కావలసిన ప్రతిదీ దేవుడు ముందే సృష్టించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెంతకు మించి ఏం కావాలండి? మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఇది చేయి, అది చేయి, ఇలా చేయి, అలా చేయి, అన్నీ సృష్టించేసిన అమ్మ అనుభవించని దేవుడు అంటున్నాడు. ఆదాం గారు వెళ్ళి, ప్రభా నాకు యాపిల్ తినాలి ఉందని అడిగాడా? అడిగాడా? ప్రభా నాకు కుర్చీ కావాలా, మంచం కావాలా ఏమన్నా అడిగాడా? అన్నీ ఉన్నాయి అక్కడ. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. జస్ట్ నువ్వు వెళ్ళు, అనుభవించు, జీవించు. హల్లెలూయా. కాబట్టి ఆది కాండంలో 1వ అధ్యాయం అర్థమైతే జీవితం బిందాస్గా జీవించవచ్చు మీరంతా కూడా. సర్వ సమృద్ధినిచ్చేవాడు దేవుడు నీకు. ఆరిజినల్ అన్నీ చేసేసి అప్పుడు దేవుడు నేను సృష్టించాడు. నువ్వు అడుక్కోకూడదు. రోజున ఏసునామని అడుగుతున్నా తండ్రి రామని, ఏసునామని అడుగుతున్నా తండ్రి రామని, అడుగుతున్నా తండ్రి, అడుగుతున్నావు. ఈ అడుక్కోవటమే జరుగుతుంటుంది ఎప్పుడు కూడా. దేవుడు ఏమంటున్నాడు? అడగొద్దు. నీకు కావలసిన సర్వం నేను సమృద్ధిగా ఇచ్చేసాను. నీకు ఏది కావాలో అది నేను చేసేసాను. హల్లెలూయా. ఇది నీకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు గైడెన్స్ నీకు కావాలి. అదే నేత్రాలు తెరవబడటం అంటే మామూలు నేత్రాలు కాదు, అక్కడ మనోనేత్రాలు. హల్లెలూయా. ఏంటంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. అందుకే ఎఫెసీ 1:17-19 వరకు ఉన్న ప్రార్థన ప్రతిరోజు చేస్తూనే ఉండాలి. దేవా నా మనోనేత్రాలు వెలిగించినందుకు నీకు వందనాలు. ఆమేన్. మామూలు నేత్రాలతో చూస్తే కనిపించవన్నీ. చూశారు కదా, ఆయన శిష్యుడు ఆయనతోటి ఉన్నాడు. ఈయనకేమో అగ్ని రథాలు కనిపిస్తున్నాయి, ఆయనకేమో మామూలు శత్రు రథాలు కనిపిస్తున్నాయి. తేడా ఏంటంటారు? ఈయన మామూలు కళ్ళతో చూస్తున్నాడు, ఆయన ఆత్మీయ నేత్రాలు చూస్తున్నాడు. మామూలు కళ్ళతో చూసే వాళ్ళు ఎప్పుడు కూడా సమస్యలే కనిపిస్తాయి. మనోనేత్రాలు వెలిగించబడిన వారికి ఎప్పటికీ కూడా పరిష్కారాలే కనిపిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి హాగరుకు సమస్య రాకముందే పరిష్కారం ఆల్రెడీ అక్కడ ఉన్నది. హాగరుకి సమస్య పుట్టకముందే ఆల్రెడీ పరిష్కారం ముందే పుట్టేసింది. ఆదాము అవ్వలు భూమి మీద పుట్టకముందే వారికి కావలసిన సర్వ సమృద్ధిని దేవుడు ముందే పుట్టించేశాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు ఏ సమస్యతోటైతే ఇక్కడ కూర్చున్నారో, ఏ సమస్యతోటైతే ఇక్కడికి వచ్చారో, ఏ సమస్యలు మీరు అనుభవిస్తున్నారో, మీ సమస్యకు పరిష్కారం ఆల్రెడీ ముందే ఉన్నది. మరి దాన్ని ఎందుకు అనుభవించలేదంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. యేసయ్యా ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య నుంచి బయటపడటానికి పరిష్కారం నువ్వు ఆల్రెడీ సృష్టించేసావు, ఆల్రెడీ సమస్యకు పరిష్కారం ఇచ్చేసావు. కానీ నేను దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి నా మనోనేత్రాలు వెలిగించుము దేవా. ఆమేన్. జకర్యా గ్రంథంలో అద్భుతమైన మాట ఉంటుంది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా ఇది సాధ్యమవుతుందంట. కాబట్టి నువ్వు శక్తి ఉపయోగించి ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్, ఇంకెన్ని ఉంటాయో తెలియదు కానీ అన్ని షిఫ్ట్లు చేస్తారు. కానీ అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే ఎప్పుడు ఏముండదు. వింటున్నారా? వింటారు, మళ్ళీ మామూలుగా చేస్తుంటారు. దేవుని సందులో ఎప్పుడన్నా ఇలాగ సంపూర్ణ రాత్రి ప్రార్థన దేవుని సందులో గడిపారా? అనేక మంది అనేక అద్భుతాలు చూశారు, అనేక మంది అనేక అద్భుతాలు పొందుకున్నారు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సందులో గడపడానికి మనం సమయాన్ని కేటాయించాలి. ఇక్కడ హాగరు జీవితంలో దేవుడు ఏం చేశారంట? చూచుచున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూస్తున్నాడంటే నీ సమస్య కంటే పరిష్కారాన్ని ముందే చూశాడు దేవుడు. నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి ఏంటి ప్రభా నాకు ఈ జీవితం ఏంటి గందరగోళం ఏంటి, ఇటు చావు నేను చూడలేను, ఈ యొక్క ప్రయాణం నేను చేయలేను, ఇంక ఈ జీవితం నిన్ను ముందుకెళ్ళలేదు అనుకుంటా ఉన్నదామె. కానీ దేవుడే అన్నాడు చూడండి, చాలా అద్భుతంగా ఉన్నదన్నమాట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 17వ వచనం చదువుదాం. హాగరు నీకేమొచ్చింది, భయపడకు. ఇది భయపడుట వలన ఉరి వస్తుంది. చూసారా, భయపడుట వలన ఉరి వస్తుంది. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే భయం భయం భయం, భవిష్యత్తు నిమిత్తం భయం, వివాహం గురించి భయం. అస్సలు నాకు ఫోన్ చేస్తారు చాలామంది రోజును, అన్నయ్య అసలు సంబంధం వచ్చింది చూసుకుని వెళ్ళిపోయారు, ఏంటో భయం వేస్తుంది, ఫోన్ చేస్తారో లేదో. భయపడతా కాబట్టి అది ఉరిగా మారుతుంది అనమాట. నేను ఎప్పుడు ఒక సూత్రాన్ని ఫాలో అవుతాను. నీకు ఏదైనా సంబంధం వచ్చినా ఉద్యోగం వచ్చినా సెట్ అయిందనుకో 1000 స్తుతులు చెప్పండి, సెట్ అవ్వలేదంటే 10,000 స్తుతులు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ పని అంతా చూసుకుంటాడు సైతాన్ గాడు. వామ్మో ఇది సెట్ అవ్విందంటే 1000 ఆగిపోతాడు, ఇటు సెట్ అవ్వదు 10,000 స్తుతులు చెల్లింతాడు. కాబట్టి ఎలాగోలా అని సెట్ చేసేయాలి, ఎలాగోలా అనేది వీళ్ళకి అయిపోవాలి అని ఆ బాధ్యత వాడు తీసుకుంటాడు. కాబట్టి నీ జీవితంలో సమస్య ఎలా ఉండాలంటే సమస్య స్తుతిగా మార్చబడిపోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క విషయం చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. హాగరు పిల్లవాడు ఏడకముందే, హాగరు ఆ అరణ్యానికి వెళ్ళకముందే, హాగరు అసలే ఆ నీటి కొరత దాహము దప్పి గొనకముందే ఆల్రెడీ వాగును అక్కడ దేవుడు ముందుగానే సృష్టించాడు. ఆమేన్. ఆ సమస్య వచ్చినప్పుడమే ఆ వాగును చూస్తే అద్భుతంగా ఆనందంగా జీవించేటువంటిది. ఆందోళనకి వెళ్ళింది కారణం ఏంటంటే పరిష్కారం చూడలేకపోయింది. ఆందోళనకి వెళ్ళిన కారణం ఏంటంటే ఆ యొక్క పరిష్కారాన్ని కనుగొనలేకపోయింది. మనోనేత్రాలు మూయబడ్డాయి. ఈ యుగ సంబంధమైన దేవతంట మన మనోనేత్రాలకి గుడ్డిదనం కలుగు చేస్తున్నాడంట సైతాన్ గాడు. అనేక అవకాశాలు మీ ఎదురుగా ఉంటాయి, స్వతంత్రించుకోలేకపోతారు. కారణం ఏంటి తెలుసా? మనోనేత్రాలు గుడ్డిదనం కలుగు చేయటం వల్ల, మనోనేత్రాలు గుడ్డిదనం కలుగు చేయటం వల్ల. కాబట్టి ప్రతిరోజు లేచిన వెంటనే యేసయ్యా నా ఆ యొక్క ఆధ్యాత్మికమైన నేత్రాలు మనోనేత్రాలు వెలిగించినందుకు నీకు వందనాలు, ఈరోజు నా కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని నేను అనుభవించడానికి నువ్వు సహాయం చేసినందుకు వందనాలు యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా అని చెప్పి మనం మాట్లాడుతూ ఉండాలి. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే హాగరుకు వేసిన దప్పిక ముందా, ఆ యొక్క నీరు ముందా? దేవుడు ఏం చేశాడంటే అక్కడ నీటి ఓటను పుట్టించాడంట. హల్లెలూయా. నీళ్ళ ఓట ముందా, దాహం ఉందా? నీళ్ళ ఓటే ముందు. ఆమె వెళ్ళక ముందే నీళ్ళ ఓట ఉంది అక్కడ, కానీ ఆమె చూడలేకపోయింది. ఎందుకంటే మనోనేత్రాలు గుడ్డిదనం కలుగు చేయటం వల్ల. ఆమేన్. తర్వాత ఇంకొక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈయనే ఎవరు? అబ్రహాం గారు. 100 సెంచరీలో పుట్టాడు ఒక అబ్బాయి. ఎంత అల్లరిముద్దుగా పెంచుకుంటారు, ఎంత ప్రేమగా పెంచుకుంటారు. అటువంటి అబ్బాయిని దేవుడు ఏం చేయమన్నాడంట? బలి ఇమ్మన్నాడంట. దేవుడు బలిని కోరేవాడు కాదు, కానీ బలి ఇమ్మన్నాడు. అబ్రహాం ఇస్సాకును బలి ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? ఇవ్వలేదా? కన్ఫర్మా? సరే చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చూద్దాం మనం. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చదవండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. మరి ఎవరు బలి అర్పించలేదు అంటున్నారు? ఇక్కడ ఏమని ఉన్నది? బలిగా అర్పించెను. అర్పించాడా లేదా? ఏమా అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించాడా లేదా? అర్పించాడా? అర్పించలేదా? చెప్పాలి ఏదోటి. అర్పించలేదా? మరి ఇక్కడ వాక్యం తప్ప ఇది. హెబ్రీలకు రాసిన పత్రికని ఎవరు రాశారు?
అపోస్తులైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తే ఏమంటాడంటే, ఇక్కడ స్పష్టంగా అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించేశాడు అని నేను చెప్తుంటే మీరు అర్పించలేదని అంటున్నారు. పౌలు గారు మాట నమ్మాలా, మీరు మాట నమ్మాలి? నేను చెప్పాలి. చూడండి, మనం ఒక పని ఎప్పుడు చేస్తామంటండి, మనసులో తీర్మానం చేసుకుని, ఈరోజు మీరు ఈ ఆన్లైన్లో కూర్చోవాలని ఈరోజు అనుకోలేదు. మీరు ఆల్రెడీ మైండ్లో ఎక్కడో ఫిక్స్ అయ్యారు కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏది ఏమైనా సరే వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అంటే మీరు ఈరోజు ఇక్కడికి రాలేదు. మీరు ఎప్పుడు వచ్చారు? మీరు ఆల్రెడీ మనసులో ఎప్పుడో వచ్చేసారు. మీరు అర్థమవుతుందా? యెషయా భక్తుడు ఏమంటాడు యెషయా 9:6లో, ఏలయనగా మనకు శిశువు పుట్టాడా? ఎప్పుడు పుట్టాడు? 700 సంవత్సరాల తర్వాత పుట్టాడు ఫిబ్రవరి. కానీ ఆయన ఏమంటున్నాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టేశాడు. అంటే మన జీవితంలో ఏదైనా జరగాలంటే ఆత్మలోకంలో ముందే జరుగుతుంది. అంటే ఇక్కడ అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వాలని మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. అర్థమవుతుందా? మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. అంటే మనసులో తీర్మానం ఆల్రెడీ చేసేసుకున్నాడు. వింటున్నారా? శరీరానికంటే ఆత్మ చాలా విలువైనది. ఎందుకనంటే ఒక భక్తుడు చెప్తాడనమాట, ఈ యొక్క ప్రపంచానంతనంట తూకం వేస్తే, ఒక పళ్ళెంలో ప్రపంచానంతా పెట్టి ఒక పక్కన పెట్టి, ఒక వ్యక్తి ఆత్మను ఒక పక్కన పెడితేనంట ఈ ప్రపంచం సరితూగట్లేదంట ఈ ఆత్మతోటి. అర్థమవుతుందా? ఒక ఆత్మ ఎంత విలువైందో చూసారా? చాలా విలువైనటువంటిది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఆత్మలోకంలో ముందే జరిగిపోతూ ఉన్నది ఏదైనా సరే. యెషయా భక్తుడు ఏమంటాడంటే 53వ అధ్యాయంలో, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలిగిందని చెప్తున్నాడు ఆయన. అసలు ఆయన పుట్టలేదంటే మళ్ళీ దెబ్బలు తగిలిపోయాడు ఆయన. అంటే ఇవన్నీ ఎక్కడ చూస్తున్నాడు ఆయన? ఆత్మలోకంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. 700 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో 700 సంవత్సరాల ముందే చూసి పలుకుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి చేతులారా, ఈరోజు నువ్వు అనిపిస్తున్న సమస్య, నీకు సమస్య రాకముందే కొన్ని వందల వేల సంవత్సరాల ముందే యేసయ్య పరిష్కారం ఇచ్చేశాడు. ఆమేన్, ఆమేన్. మన సమస్య కంటే పరిష్కారమే ముందు. సమస్య చిన్నదా, పరిష్కారం చిన్నదా? ఏది పెద్ద? చెప్పండి. ఇప్పుడే నేను ఎవరు ముందు పుడితే వాళ్ళే పెద్దోళ్ళు. సమస్య పెద్దదా, పరిష్కారం పెద్దదా? బ్రదర్, అస్సలు చాలా పెద్ద సమస్యలో ఉన్నా నేను. ఎందులో ఉన్నారంట? అస్సలు నా సమస్య అంటే అసలు ఎవరికి రాకూడదు ఇలాంటి సమస్య, నాది చాలా పెద్ద ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏమనుంది? నీ సమస్య కంటే ముందు ఇంకోటి పుట్టింది. ఏంటది? పరిష్కారం. నీది ఎంత పెద్ద సమస్య అని కానీ అంతకు మించిన పెద్ద పరిష్కారం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పరిష్కారాన్ని ముందు పుట్టించాడు యేసయ్య, సమస్యను కాదు. దేవుడు భూమిని నిరాకారంగా చేయలేదు. దేవుడు అందంగా, ఆకర్షణీయంగా, నివాసయోగ్యంగా భూమిని చేశాడు. ముందు పుట్టిన భూమి పెద్దదే, పరిష్కారం పెద్దదే, మంచి పెద్దదే, చెడు చిన్నదే. ఆమేన్. కానీ మనకు చెడే కనిపిస్తుంది. చెడునే చూస్తాం, చెడునే మాట్లాడతాం, చెడు గురించే వింటూ ఉంటుంటాం, చెడునే వ్యాప్తి చేస్తూ ఉంటుంటాం. చూసారా? చిన్నదాన్ని పట్టుకుంటారు మనుషులు చాలామంది, పెద్దదాన్ని పట్టుకోరు. పెద్ద విషయం ఏంటంటే మంచి విషయం. ఆమేన్. మంచి ముందు పుట్టింది, చెడు వెనక పుట్టింది. అంతే కదా? సైతాన్ గడు మంచోడే చెడ్డుడా? చెడ్డుడా? చెడ్డుడిగా పుట్టలేదాడు, చెడ్డుడు అయ్యాడు. సైతాన్ గడు వర్షిప్పర్ అనమాట. మంచి మ్యూజిషియన్, మంచి పాటలు పాడేటువంటి వాడు, మంచి గొప్ప వ్యక్తి. సైతాన్ గడు మీరు అనుకున్నాడు నల్లగా కొమ్ములు వేసుకుని ఉండడు, మన ఇమాజినేషన్ అదంతా కూడాను. కానీ సైతాన్ గడు చాలా అందమైనటువంటి వాడంట. యేసుక్రీస్తు ప్రభువుకున్న పేరే వాడుకుంటుంది. ఏంటంట? వేకువ చుక్క. చూసారా? స్టార్. దేవుడు దేన్ని కూడా, వస్తువుని కానీ దేనైనా అందవిహీనంగా దేన్ని చేయలేదు. అంతా కూడా ఎలా చేశాడు? అద్భుతంగా చేశాడు, అందంగా చేశాడు. కాబట్టి సైతాన్ గారిని కూడా దేవుడు అందంగానే చేశాడు, ఆకర్షణీయంగానే చేశాడు, మంచిగానే చేశాడు. తర్వాత చెడుగా మార్చబడింది, తర్వాత చెడ్డయ్యాడు. వింటున్నారా? రోజు చెప్తారు ఫోన్ చేసి, బ్రదర్ మంచి సంబంధం అని చేసాం బ్రదర్, పెళ్ళైన మంటలు బాగానే ఉన్నారు. తర్వాత ఏమైందంట? అప్పుడు వచ్చిందంట చెడ్డ బయటికి. ముందే ఎలాగున్నది? మంచిగానే ఉన్నది,
అత్తమ్మంటే అమ్మలా చూసింది అసలేని. కానీ ఇప్పుడు ఏమైపోయిందంట, ఎంత మంచిది అనుకున్నాము కానీ ఇప్పుడు బయటపడ్డదంట. ఏంటది? చెడ్డ. ముందంతా ఏమున్నది? మంచే. ముందంతా మంచే. కాబట్టి ఇక్కడ అబ్రహాం గారి జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తా ఉన్నాడు. మనం చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం చూసినట్లయితే, ఆదికాండం 22వ అధ్యాయం మనం 13వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక మాట మనకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంటే, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలు కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి ఒక పొట్టేలు వెనక తట్టున కనబడను. ఆమెన్. ఇక్కడ కొంచెం ముందు చూసినట్లయితే చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. 5వ వచనం, అబ్రహాము గారికి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షను ఎదుర్కోవడానికి అబ్రహాము గారు ఏం చేస్తున్నాడంటే, తన కొడుకుని, భార్యకి చెప్పలేదు, ఇస్సాకుని తీసుకుని తనతో పాటు కొంత పనులు తీసుకుని ప్రయాణం చేస్తూ ఆ యొక్క కొండ, ఏ కొండ మీద అయితే ఇస్సాకును బలి ఇయ్యాలని దేవుడు అబ్రహాము గారు అనుకున్నారో అదే ప్లేస్లో, అదే కొండ మీద యేసుక్రీస్తు ప్రభువుని సిలువేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ఇస్సాకు గారు కూడా ఉన్నాడు, కట్టెలము పాయన ఎత్తుకున్నాడు. అబ్రహాం గారు కూడా ఉన్నాడు. అబ్రహాం గారు తన పనులతో ఒక చక్కటి మాట అంటున్నాడు. 5వ వచనం చూద్దాం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము. ఆమెన్. అబ్రహాం ఎందుకు వెళ్తున్నాడండి? బలి ఇవ్వటానికి. ఎవరిని? ఇస్సాకుని. మరి బలిచ్చినాడు, మళ్ళీ వెనక్కి ఎలా వస్తాడు? ఒక్కడొస్తాడు. నేను నా కొడుకుని బలిచ్చి నేను వస్తానని అంటలేదు ఆయన. ఏమన్నాడు? దేవునికి మ్రొక్కి మరలా వస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు చెప్పాలన్నమాట, నీతిమంతుడు 7 సార్లు పరినా తిరిగి లేస్తాడు. ఈరోజు నన్ను నష్టపోయానేమో, ఈరోజు నేను కష్టంలో ఉన్నానేమో, ఈరోజు నిందల్లో ఉన్నానేమో, ఈరోజు నేను బాధల్లో ఉన్నానేమో, నేను మరలా లేస్తాను. ఉందా నిరీక్షణ? ఆశ ఉన్నదా? అబ్రహాంలో మాట్లాడుతున్నారా? మీరు అబ్రహాం పెట్టలేనా? చెప్పాలన్నమాట. నష్టపోయామేమో, లాసిపోయామేమో, బాధలో ఉన్నామేమో, ఇదే నా జీవితం కాదు, నేను మరలా తిరిగి లేస్తాను. ఆమెన్. దేవుడు చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, పాడైపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి నిర్మిస్తాను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అబ్రహాం గారు ఒక చక్కటి మాట పలుకుతున్నాడు. అబ్రహాం గారు ఒక అద్భుతమైన మాటను పలుకుతున్నాడు. ఏంటి ఆ మాట అంటే, నేను మరలా తిరిగి వస్తానంటలేదు ఆయన, మేము తిరిగి వస్తాము అంటే. అబ్రహాం గారి విశ్వాసం ఏంటంటే, నా కొడుకుని ఖచ్చితంగా నేను బలిచ్చేస్తాను, బలిచ్చినా కానీ నా దేవుడు మరలా తిరిగి బ్రతికించిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం. ఎస్, నీ నిందను అనుభవిస్తాను, కానీ నిందగా ఉండదు, గొప్ప భాగ్యంగా నా యేసే మార్చేస్తాడు. ఆమేన్. ఈ లాస్ నేను భరిస్తాను, కానీ ఈ లాస్ నాకు లాస్లా ఉండదు, గొప్ప లాభంగా మార్చేస్తాడు యేసయ్య. ఆమేన్. అది విశ్వాసం అంటేనే. ఏ స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, నేను నా యేసయ్యను మహింపరుస్తాను, నా యేసయ్యను నేను స్తుతిస్తాను, నా జీవితమే దేవుని స్తుతించడానికి అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వాళ్ళ జీవితాలు ఆర్డినరీగా ఉండవు, ఎక్స్ట్రా ఆర్డినరీగా మార్చబడతాయి. ఆమేన్, ఆమేన్. ఈరోజు నా కూతురు, నేను ఇక్కడ చిన్న ప్రసంగం చేస్తున్నాను కానీ కొన్ని వేల మంది మధ్యలో ప్రార్థన చేసింది ఈరోజు. ఇదే పక్కనే స్కూల్లో అసెంబ్లీలో ప్రార్థన చేసే అవకాశం వచ్చింది. వస్తే పొద్దుట మా ఆవిడ అంటుంది, ప్రాక్టీస్ చెయ్యమ్మా, కొంచెం దాన్ని చెయ్యంటే, నీకెందుకు టెన్షన్ పడకు, నాకు ఆల్రెడీ వచ్చేసింది అని చెప్పి చక్కగా తయారయ్యి వెళ్ళిపోయి మైక్ పట్టుకుని అసలు ఎంత అద్భుతంగా చెప్పిందంటే, ఎక్కడ చిన్న మిస్టేక్ లేకుండా చాలా గట్టిగా చెప్పింది. హల్లెలూయా. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చంట ఆ చెయ్యి పట్టుకుని చక్కగా ముద్దు పెట్టుకుని, నువ్వు చాలా బాగా చెప్పావు, కంటిన్యూ చెయ్యి, ఇలాగే చెయ్యి అని చెప్పారంట. హల్లెలూయా. మనకి ఎవరికన్నా పక్కలకు దేవుడి గురించి చెప్పాలంటే ఎంత భయం అసలేని కదా. అసలు అన్ని వేల మంది మధ్యలో 5 సంవత్సరాలకే అంత దేవుడు హెచ్చింపునిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆశపడేటువంటి ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. నా చిన్న కూతురు సరిగ్గా చదివేది కాదు, నా పెద్ద కూతురు బాగా చదివేది, పవర్ఫుల్,
నాలెడ్జ్ బాగుండేది అనమాట. మాకు అసలు ఇది చదువుతుందా లేదనుకుంటే రోజు ప్రార్థన ఏం తెలుసా? రోజును ఎస్ఐయా నాకు జ్ఞానం ఇయ్యి, నాకు జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు, జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు. నా చిన్న కూతురు చెప్పిన సీక్రెట్ చెప్తే మీరు షాక్ అవుతారు. ఏంటి తెలుసా? నా పెద్ద కూతురికి చెప్తుంది అనమాట. నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతావు అన్నది. ఎవరితో అన్నాను. అదే ర్యాంక్ రాలేదు వాళ్ళకి, వాళ్ళతో మాట్లాడుతున్నది. అదేంటి అన్నాను నేను. చూడు, నేను ఎవరితో మాట్లాడుతాను తెలుసా? ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళతోటే మాట్లాడతాను. లాస్ట్ టైం నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను. ఎవరితోటి? ర్యాంక్ వచ్చిన వాళ్ళతోటి. 6 నెలలు వారితో సహవాసం చేస్తేనంట వీళ్ళు అవుతారంట. ఎప్పుడైతే వాళ్ళతో వీళ్ళు సహవాసం చేసిందో వాళ్ళ ర్యాంక్ వీళ్ళకి వచ్చేసింది. వాళ్ళకి ర్యాంక్ లేదు ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికి నా కూతురికి ర్యాంక్ లేదు. ఎప్పుడైతే ర్యాంక్ వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ప్రారంభించిందో ర్యాంక్ కొట్టేసింది. హల్లెలూయా. ఎంత జ్ఞానం తెలుసారా? కాబట్టి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? జ్ఞానం గల వారితో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవారు అవుతారు. ఆమేన్. ఆ సీక్రెట్ తెలుసుకుంది. జ్ఞానమీదేవా 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 అని అడిగి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మంచి ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అడుగుతారు చాలామంది, విడిచిపెడతారనమాట చాలామంది. అడిగి ఏం చేస్తారు? పొందుకునేంత వరకు ఆగరు. నాకు ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారు, థ్యాంక్ యూ ఎన్ని చేయాలి చెప్పాలి? ఇది అన్న బిజినెస్సా? నేను అన్నాను, నీకు అద్భుతం జరిగేంత వరకు చెప్తానే ఉండమ్మా అన్నాను. అద్భుతం జరిగేంత. భోజనం ఎంతసేపు చేస్తారు మీరు? ఓ ముద్ద పెట్టుకుని వచ్చేస్తారా? ఎవరు ఎంతసేపు తింటారు? ఆకలి తీరేదాకా. సింపుల్ కదా. నీ అద్భుతం జరిగేదాకా ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకోవాలి. అద్భుతం జరగక కూడా దేవుని పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా. అందుకనే ప్రకటన 2:10 ఒక మాట ఉంటుంది. ఏమనంటే, మరణం వరకు నమ్మకంగా ఉండు, అప్పుడు నేను నీవు జీవ కిరీటం ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు నమ్మకం ఉండాలంటండి? మరణం వరకు నమ్మకంగా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తుడు ఏమంటాడు? హల్లెలూయా స్తుతి మహిమ ఆలనేటప్పుడు ఇస్తానంటున్నాడా? ఏమంటున్నాడు? పాడదామా? లేచి నిలబండి ఒకసారి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా స్తుతి మహిమ. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. చప్పట్లు కొడదాం అందరూ కూడా. అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సంగములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలా సంగములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము.
ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడ యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడ యుగ యుగముల నిత్యుడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే
ఆమేన్. కూర్చుందాం అందరం కూడా. పరలోకం ఎప్పుడు కూడా ఇలా ఉంటుందంట. ఆమేన్. ఎలా ఉంటుందండి? సేమ్ ఇలా ఉంటుందన్నమాట. నిరంతరం కూడా దేవుని స్తుతించడమే. ఆమేన్. పగలు రాత్రి ఏమీ తేడా ఉండదు ఇంకా అక్కడ. స్తుతే మనకు ఆహారం. అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే స్తుతించడానికి. కానీ అసలు లేదు ఇక్కడ ఎక్కడ కూడాను. దేవుని కృపను బట్టి మేము స్తుతితోటే ముందుకు వచ్చాం, స్తుతితోటే పైకి వచ్చాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా పరిచర్య ప్రారంభమే స్తుతితో ప్రారంభించాం. మా పరిచర్య పైకి రావటం స్తుతితోటే పైకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించేవారు ఎప్పుడు కూడా యవనంగా ఉంటారు. స్తుతించేవారు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు. స్తుతించేవారు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాలేబ్ అంట 80లో కూడా 40లా ఉన్నాడంట. ఎందుకు తెలుసా? స్తుతించేవాడు కాలేబు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సమస్య ఉందా? పరిష్కారం ఉందా? పరిష్కారమే. మరి ముందున్నది కనపడకుండా మీరు ఏం చేస్తున్నారు? వెనకున్నదాన్ని వెతుక్కుంటారు ఎందుకు? అపొస్తలుడైన పౌలు ఏమంటారు తెలుసా? వెనకటవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు. మరి ఎక్కడుంది పరిష్కారం కోసం ప్రార్థన చేయమని ఎవరైనా చెప్పారు మీరు? బ్రదర్ నా సమస్య కోసం ప్రార్థన చేయండి. సమస్య కోసం ప్రార్థన ఏంటి అంటే సమస్యలు ఇంకా బాగుండాలనా? నా అనారోగ్యం కోసం ప్రార్థన చేయండి అంటే ఇంకా అనారోగ్యం బాగా ముదిరిపోవాలనా? చూడండి, మనం అలవాట్లో పొరపాటు అనమాట ఇదంతా కూడా. దేవుడు ఎప్పుడు కూడా పరిష్కారాన్ని ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షకుడు, విమోచకుడు. ఆమేన్. కాబట్టి ఆయనలో అది చూడాలి. నువ్వు పరిష్కారాన్ని వెతుక్కోవాలి, పరిష్కారాన్ని ప్రకటించాలి, ఫైనల్ చేయాలి నీ సమస్యను. ఆమేన్. 1 ఇయర్ బ్రేక్, 1 ఇయర్ క్రితం మేము ఉండే ఇల్లు రెంట 12,000. చిన్న ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు. ఇటు నుంచి పురుగులు వచ్చి, అటు నుంచి దోమలు వచ్చాయి, ఇటు నుంచి తేళ్ళు వచ్చాయి, అన్నీ వచ్చి వాటితోటే ఉన్నాం మేము. దేవుడు ప్రణాళికను దాటిపోకూడదు. ఇక్కడ ఏదో నేర్చుకోవాలి. యేసోబు కుంటలో పాట నేర్చుకున్నాడు, జైల్లో ఒక పాట నేర్చుకున్నాడు. ఈ పాఠాలన్నీ కలిపి ప్రపంచానికి ఆహారం పంచిపెట్టే స్థితికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య ఒక లెసన్, ప్రతి వ్యక్తి ఒక లెసన్, ప్రతి సందర్భం ఒక పాఠం. నీకు నేర్చుకోవాలి. తెలివైనడు ఏం చేస్తాడంటే మన ముందున్నటువంటి వారు నలుగురు జీవితాన్ని తీసుకుంటాడు. వాళ్ళ జీవితంలో ఏం చేస్తే నష్టపోయారు, ఏం చేస్తే సక్సెస్ అయ్యారు. నా కూతురు అదే చేసింది. వీళ్ళు ఏం చేస్తే సక్సెస్ అయ్యారు, ఏం చేస్తే లాస్ అయిపోయారు. ఓ ఇలా చేస్తే సక్సెస్సా, పట్టుకుంది, సక్సెస్ అయిపోయింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను. నేను అబ్రహాంతో ఉన్న లోతు ఎప్పుడన్నా ప్రార్థన చేసినట్టు కనిపించాడా? అబ్రహాంతో ఉన్న లోతుతో ఎప్పుడన్నా దేవుడు మాట్లాడినట్టు కనిపించాడా? కానీ అబ్రహాం యొక్క ఆశీర్వాదం లోతు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆమేన్. నేను అబ్రహాం లాంటి, నేను అబ్రహాం బిడ్డను. ఎవరైతే నాతో సహవాసం చేస్తారో, ఎవరైతే నాతో పాటు నడుస్తుంటారో ఆటోమేటిక్గా నా మీద ఉన్న అభిషేకం, నా మీద ఉన్న ఆశీర్వాదం వారికి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చాలా నెంబర్ ఆఫ్ సాక్ష్యాలు విన్నాను. బ్రదర్, ఎప్పుడైతే మేము ఆన్లైన్కి రావటం ప్రారంభించామో కొన్ని 100 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు చాలామంది దగ్గరగా 1000 దాటకు 1000 కిలోమీటర్లు అవుతుంది వాళ్ళకి. మరి ఎందుకని దూరం రావాలి? ఫోన్లో పెట్టించుకునొచ్చు, వినొచ్చు కదా, ఇంట్లో కూర్చుని వినొచ్చు కదా. రావటం వల్ల వచ్చే ఆశీర్వాదం వేరు, దేవుని సందులో ఉండేటువంటి ఆశీర్వాదం వేరు. ఎప్పుడైతే అలా వచ్చారో వాళ్ళ జీవితంలో గొప్ప ధైర్యము, గొప్ప హెచ్చింపు, గొప్ప ఆరోగ్యము, గొప్ప సమృద్ధి, ప్రతి సమస్యను ఎదిరించేటువంటి ధైర్యం వాళ్ళకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 16:33లో ఈ లోకంలో మీకు శ్రమలు సంభవించును, అయినా సరే ధైర్యం తెచ్చుకోవాలంటే ధైర్యం పెద్దదా, సమస్య పెద్దదా? ధైర్యం పెద్దదే. పెద్దోడు ఎప్పుడు కూడా చిన్నోడు ఏం చేస్తాడు? ఓడింతాడు. దావీదు పెద్దోడా, గొలియాతు పెద్దోడా? గొలియాతు పెద్దోడా? గొలియాతు పెద్దోడే, వయసులో పెద్దోడు అవ్వచ్చు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? యుద్ధం పెద్దోడు చేస్తాడు.
మాకున్నాడు ఒక పెద్దోడు. ఫిలిస్తీన్లు అందరూ ఏం చేయలేదు తెలుసా? పెద్దోడిని తీసుకొచ్చారు. ఎవరిని? గొలియాతుని. ఇదిగో మా పక్షాన ఒక పెద్దోడు ఉన్నాడు, ఈ ఓడించండి ఎవడన్నా అన్నారంట. మరి ఇజ్రాయెల్ ప్రజలకు ఐడియా రావాలి కదా, మాకు కూడా పెద్దోడు ఉన్నాడని ఐడియా రావాలి కదా. వాళ్ళకి ఐడియా రాలేదు. మేము వస్తాం అని చెప్పి చూసి గొలియాతు చూసి పారిపోరు అందరూ కూడా. వచ్చాడు ఒక ఆయన, ఎవరు? చిన్నోడు అనుకుంటారు అందరూ, పెద్దోడు అనమాట. హల్లెలూయా. ఎందుకంటే మొదటి సమయాలు 2:30 దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నన్ను గణపరిచే వారిని నేను గణపరిచేస్తాను, నన్ను పెద్దోడు అన్న వాళ్ళని నేను పెద్దోళ్ళని చేసేస్తాను. దావీదు ఎంత పెద్దోడయ్యాడంటే ఆ దేశానికే రాజు అయిపోయాడు. హల్లెలూయా. రాజు కంటే పెద్దోడు ఎవడని ఉంటాడా? మరి చిన్నోడు అంటారేంటి? దావీదుని చిన్నోడు అంటారేంటి? ఇప్పుడు పెద్దోడు చిన్నడా? దావీదుకి టెక్నిక్ తెలిసింది, దావీదుకి ఆలోచన వచ్చింది. హలో ఫిలిస్తీన్లారా, మీ పెద్దోడు ఎవడు? గొలియాతా. మా పెద్దోడు ఎవడు తెలుసా? చూడండి. హల్లెలూయా. యేసయ్యా, యుద్ధం యెహోవాదే, నేను నిలబడతానంతే, నేను యుద్ధం చేయను, ఆయన యుద్ధం చేస్తాడు, పెద్దోడు యుద్ధం చేస్తాడు. మా పెద్దోడు ఎవడంటే, మా పెద్ద దిక్కు ఎవరంటే చెప్పండి. మీ పెద్ద దిక్కు ఎవరు? మీ పెద్ద దిక్కు మీకు తెలిసి ఎవరు? ఆయనే బ్రదర్, మాకు పెద్ద దిక్కు. మాకు పెళ్ళి వచ్చినా ఇది వచ్చినా ఆయనే చేస్తాడు, ఆయనే హెల్ప్ చేస్తాడు. ఆయనే లేకపోతే ఇప్పుడు మా దారి గోదారి. ఎప్పటికీ కూడా యేసయ్యని పెద్ద దిక్కుగా పెట్టుకున్న వారి జీవితాలు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడుతూనే ఉంటాయి, అనేక మందికి దీవెనకరంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీరు సమస్యలు వెతుక్కుంటూ రాలేదు, పరిష్కారాలు వెతుక్కుంటూ వచ్చారు. ఆమేన్, ఆమేన్. చిన్నదాన్ని వెతుక్కోద్దు ప్రియులరా, పెద్దదాన్ని వెతుక్కోండి. పెద్దదేంటి? పరిష్కారం. పెద్దదేంటి? పరిష్కారం. కాబట్టి ఇక్కడ దాహం ఉందా, నీళ్ళు ముందా? నీళ్ళే ముందు, దాహం తర్వాత. కాబట్టి ఇక్కడ అబ్రహాం గారు ఇస్సాకుని బలి ఇవ్వటానికి వెళ్తున్నప్పుడు ఏం చేశాడంటే తిరిగి వస్తాము అని చెప్పాడు. అర్థమైందా? బలి ఇచ్చాడని చెప్పి కొత్త నిబంధనలు ఉంది. కాబట్టి మనం మనసులో ఒకటి ఫిక్స్ అయ్యామంటే యేసుప్రభువు కూడా దీన్ని కన్ఫర్మ్ చేశాడు. ఎలాగంట? పాత నిబంధన ప్రకారం ఒక స్త్రీతో వ్యభిచారం అంటే ఏంటంటే వాళ్ళిద్దరూ ఫిజికల్గా కలిస్తేనే వ్యభిచారం. కానీ కొత్త నిబంధనల కొద్దిగా ఏమన్నాడు తెలిసి దేవుడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసాడంతే, అయిపోయింది ఇంకా పని, ఇంకా విచారం చేసేసినట్టు అన్నాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? చూడండి, భౌతిక లోకం కంటే ఆత్మలోకం ఎంత స్పీడ్గా ఉంటుంది మీకు అర్థమవుతుందా? చూడండి, భౌతిక లోకం అంటే ఏంటి? వాడు వెళ్ళాలి, చెయ్యాలి, చాలా పెద్ద ప్రాసెస్. కానీ ఆత్మీయ లోకం ఏంటంటే సెకండ్స్లో అయిపోతుంటుంది అనమాట అంతా కూడా. ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుడు అంటున్నాడు, ఆత్మలోకంలో మాట్లాడుతున్నాడు, నువ్వు ఒక స్త్రీని మోహపు చూపుతే ఎప్పుడైతే చూసావో ఆల్రెడీ వ్యభిచారం చేసేసావు, అయిపోయింది. అలాగే ఇక్కడ ఆత్మలోకంలో మనం గ్రహించినట్లయితే ఎప్పుడైతే అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వాలని చెప్పి మనసులో అనుకున్నాడో ఆల్రెడీ ఆత్మలోకంలో అయిపోయింది, స్వీకరించబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి దేవుడు ఇస్సాకుని ఎలా తప్పించాడంటే ఇస్సాకు గారు బలిచ్చేటువంటి సమయంలోనంట అక్కడ ఏం కనిపిస్తుందంట? ఆ పొదలో ఒక గొర్రె పిల్ల కనిపిస్తూ ఉన్నదంట. చూద్దాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం, అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్నటువంటి కట్టెల మీద ఉంచెను. ఇస్సాకుకు బలిచ్చే సమయానికి ఇస్సాకు వయసు ఎంత అనుకుంటున్నారు? 6-7 సంవత్సరాల చిన్నపిల్లడు అనుకుంటారు చాలామంది. కాదు, కొన్ని కాల్కులేషన్స్ ప్రకారం వేస్తేనంట యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసినప్పుడు ఎంత వయసు ఉంటుందో ఆల్మోస్ట్ 30 సంవత్సరాల వయసు ఎంత ఉంటుందంట. 30 సంవత్సరాల్లో కాళ్ళు చేతులు కడుతుంది ఊరుకుంటాడా? 100 సంవత్సరాలు 30 సంవత్సరాలు కడుతున్నాను నేను చంపేస్తున్నానంటే ఊరుకుంటాడా? తండ్రి లేడు, ఏమీ లేడు. మనం చూస్తున్నాం కదా ఫేస్బుక్లో, భార్యలు భర్తలు ఎలా చంపుతున్నారు, ఏం చేస్తున్నారు, బోల్డ్ ఫేస్బుక్లో వీటిల్లో న్యూస్లో వస్తానంటుంటాయి మీకు. అలాంటిది ఇక్కడ 100 సంవత్సరాలు అతను వచ్చేసేసి 30 సంవత్సరాలని నీ కాళ్ళు చేతులు కట్టి చంపేస్తాను ఊరుకుంటాడా? కానీ ఇస్సాకు పాడతాం కదా మనం, ఇస్సాకు విధేయుడై బలియాగా మాయను, అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడు పాడతాం కదా మనం. విధేయుడయ్యాడంట, విధేయుడు. హల్లెలూయా. తండ్రి ఏది చేస్తే దానికి, ఎలా చేస్తే దానికి విధేయుడయ్యాడంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెహోవా దూత పరలోకం నుంచి అబ్రహమా అబ్రహమా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా
అప్పుడు ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడని ఇందువల్ల నాకు కనబడుచున్నది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. ఆమేన్. ఏం కనబడదంట? పొట్టేలు ఎప్పుడు వచ్చింది? ఎక్కడుంది? ఎప్పుడున్నది? అదే దేవుడే సిద్ధపరిచాడు. ఎప్పుడు సిద్ధపరిచాడు? అబ్రహాము ఇస్సాకు కలిపి ఆ కొండ ఎక్కక ముందే ఆ పొట్టేలు అక్కడ చిక్కబడి ఉన్నది, సిద్ధపరచబడి ఉన్నది. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అబ్రహాము గారికి ఒక సమస్య వచ్చింది. ఏంటా సమస్య? కుమారుని బలిచ్చేసేయాలి. కానీ దానికి పరిష్కారం ఏంటి? ఆ కుమారుడు బలి తప్పించబడాలి. కాబట్టి కుమారుడు ప్లేస్లో వేరొకటి బలి ఇవ్వాలంటే గొర్రె పిల్ల సిద్ధపరచబడ్డది అక్కడ. కాబట్టి ఇక్కడ అబ్రహాము గారు వెళ్ళకముందే గొర్రె పిల్ల ఆల్రెడీ అక్కడ సిద్ధపరచబడ్డది. అంటే ఇక్కడ సమస్య ఉందా, పరిష్కారం ఉందా? చూడండి, అబ్రహాము గారికి వచ్చినటువంటి సమస్య కంటే ముందే పరిష్కారం ఆల్రెడీ దేవుడు సిద్ధం చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన చూడలేదు. ఇక్కడ గమనించండి, మళ్ళీ చదువుతాను నేను. అబ్రహామా కన్నులెత్తి చూడు. ఏం చేస్తున్నాడు అబ్రహాము? కన్నులెత్తి అంటే కళ్ళు తెరిచి. అంతవరకు ఏమైంది ఆయనకి? ఈ యొక్క నేత్రాలు సరిగా మనోనేత్రాలు మూయబడినట్టుగానే ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూశాడో అక్కడే కనిపిస్తుంది గొర్రెపిల్ల. మరి అంతకు ముందు కనపడి ఉంటే ఇస్సాకు ఏమనేవాడు? నాన్న నాకు తెలిసిలే, అదిగో గొర్రెపిల్లని బలిస్తామనేవాడు కదా. నాన్న కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, అంతా ఉంది, కానీ గొర్రెపిల్ల ఏది? వింటున్నారా? గొర్రెపిల్ల ఇస్సాకు కానీ అబ్రహాం కానీ కనపడి ఉంటే గొర్రెపిల్ల గురించి అడుగుతాడా ఇస్సాకు? అడగడు కదా. ఓహో నాకు తెలిసిలే, ఈ కట్లన్నీ పేర్చి అన్నీ చేశాక ఆ గొర్రెపిల్లకి వచ్చి బలిస్తావు అనేవాడు. కానీ అలాగ అంటలేదని ఏమంటున్నాడు? ఏది గొర్రెపిల్ల అడగడలేదు కొడుకు. అంటే వాళ్ళు కనపడ్డదా? కనపడలేదు. కాబట్టి గమనించాలి మీరు, ఇక్కడ మన సమస్యకు పరిష్కారం మనకు కనిపించలేదని చెప్పి లేదు అనుకోవద్దు. వింటున్నారా? మనకు సమస్య వచ్చింది, సమస్యకు పరిష్కారం కనపడలేదు కాబట్టి నీకు ఇంకా నా సమస్యకు పరిష్కారం లేదు, ఇంకా నా జీవితానికి పెళ్ళి లేదు. నేను అలాగ అనుకున్నాను. ఎన్ని సంబంధాలు వచ్చినా సెట్ అవ్వట్లేదు. కాబట్టి ఇంకా నేను డిసైడ్ అయిపోయినమాట, ఇంకా నా జీవితానికి పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. నువ్వు ఫైనల్ అంటే ఫైనల్ కాదు, దేవుడు ఫైనల్ అనాలి. దేవుడు మూసిన ద్వారం ఎవడు తెరవలేడంట, దేవుడు తెరిచిన ద్వారం ఎవరు మూయలేరు. జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మీ ముందుకు నేను తీసుకొచ్చాను. నెంబర్ 1, హాగర్ గారికి సమస్య వచ్చాక పరిష్కారం దొరికిందా, లేకపోతే పరిష్కారం ఉన్నాకే సమస్య వచ్చిందా? వయసులో పరిష్కారం పెద్దదే. పెద్దక్క పెద్దక్కని పక్కన పెట్టేసేసి పెద్దల మాట సద్దన్నం ఎంతమంది తిన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ సద్దన్నం అసలు తెలిసి ఎవరికన్నాను? అదిగో తెలియదు. ఎవరికి తెలుస్తుంది? గంజానం గంజ తెలియదేమో, ఇప్పుడు అన్ని కుక్కర్లు కదా. అవి తిన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. గంజానం తిన్నవాళ్ళు కరోనా వైరస్ రాలేదు, నాకు రాలేదు, మా ఫ్యామిలీలో ఎవరికి రాలేదు, నా పిల్లలకు కానీ నా భార్యకి ఎవరికి మాకు కరోనా వైరస్ అంటే తెలియదు. మనం అవన్నీ మానేసి పిజ్జాలో, బర్గర్లో, కోకోకోలాలో, థమ్స్అప్లో ఇవే తాగుతూ ఉంటుంటాం. అదేంటంటే తిన్నం చేపు తాగిన చెప్పి స్వీట్గా ఉంటుంది, కానీ తర్వాత చూపిస్తుంది దాని ప్రభావం. మంచి ఎప్పుడు కూడా చేదుగా ఉంటుందంట. మంచి చేదుగా ఉంటుంది. ఎవరైతే మంచి చేయాలనుకుంటారో కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి, పొద్దుట లేసి ఒక అరగంట వాకింగ్ చేయాలంటే ఎంత కష్టం. దుప్పటి ముసుగేసుకుని మరీ పడుకుంటాం ఇంకొక అరగంట టైం ఉంటే. కానీ మంచి చేయటానికి ఇష్టపడం. ఫిజికల్గా ఎలా ఉండాలి? ఫిట్గా ఉండాలి. ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయము. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆత్మలో వర్ధిల్లాలి. అందుకనే భక్తుడు ఏమంటాడంటే, నా ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, ఆరోగ్యంలో వర్ధిల్లాలి, ఐశ్వర్యంలో వర్ధిల్లాలి. లేదు బ్రదర్, నేను 20 గంటలు ప్రార్థన చేస్తాను ఉంటాను, కానీ తింటాకలేదు ఉంటాకలేదు. అది కాదు. దేవునికి దగ్గరగా ఉండాలి, సమస్యలకు దూరంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి
తెలియజేస్తూ వచ్చినాడు. అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు మీరు చదువుకున్నట్లయితే, నాకు మరి ఉన్నటువంటి టాలెంట్స్ని బట్టి, తలాంతులను బట్టి సాతాను దూత నాకు కావలుగా ఉన్నాడు. నాకు ఒక ముళ్ళు ఉన్నది. ఈ ముళ్ళు అంటే రోగం అనుకుంటారు చాలామంది. ఎక్కడుంది ముళ్ళు అంటే రోగమని? పౌలు గారికి రోగం ఉంది కదండి, పౌలు గారికి సమస్య ఉంది కదండి అంటుంటారు చాలామంది. ముళ్ళు అంటే రోగం అని కాదు అక్కడ అర్థం. వింటున్నారా? కాబట్టి నాకు ఒక సమస్య ఉన్నది, అది తీసివేదేవా అని ప్రార్థన చేస్తానంటే దేవుడు ఏమన్నాడంట? నా కృప నీకు చాలును. తెలుగులో చాలునని ఉంది. చాలు అంటే చాలు, వద్దు అని అర్థం. కానీ ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే సఫిషియంట్. ఏమనుంటుందండి? సఫిషియంట్ అంటే చాలినంత. నీ సమస్య ఎంతైనా దానికి మించింది నా కృప. హల్లెలూయా! నీ సమస్య కంటే నా కృప పెద్దది. నీ సమస్యని నా కృప ఏం చేస్తుంది? పూర్తి చేస్తుంది, కప్పెట్టేస్తుంది, మూసేస్తుంది, లేకుండా చేస్తుంది. కాబట్టి ఆ చిన్న సమస్యను పట్టుకుని నువ్వు ఏం చేయొద్దు? ఆందోళన చెందొద్దు. నా విస్తృతమైన కృపను చూడు, చాలినంత కృప ఉన్నది. ఈ కృపతో ఆ సమస్యను జయించు. హల్లెలూయా! హల్లెలూయా! యోహాను సువార్త 16:33లో దేవుడే ఉన్నాడంటే, ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అయినా సరే ధైర్యంగా ఉండండి. ఎందుకో తెలుసా? నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించారు. మీరు జయించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలంటే దేవునితోటి డేని ముగించే ముందు, ప్రభా ఈరోజు నేను నీకు ఎలా జీవించాను, నా జీవితం నీకు ఎలాగా, మార్నింగ్ ఎలా గడిపాను, మధ్యాహ్నం ఎలా గడిపాను, సాయంత్రం ఎలా గడిపాం. నేను రోజుకు 3 సార్లు లైవ్ ఇస్తాను. 3 సార్లు లైవ్ ఇచ్చినప్పుడు చివరిలో మేము అనుకుంటాను అనమాట, థ్యాంక్ యూ జీసస్, ఉదయం మధ్యాహ్నం 3 లైవ్లు చక్కగా ఇవ్వడానికి ఆరోగ్యం ఇచ్చావు, బలం ఇచ్చావు, శక్తినిచ్చావు, నీవు సమకూర్పునిచ్చావు దేవా, నీకు వందనాలు. నేను అన్ని సక్రమంగా చేయగలిగాను, సామర్థ్యం ఇచ్చావు దేవా, నీకు వందనాలు. హల్లెలూయా. నేను మొన్న చెప్పాను ఒక ఎగ్జాంపుల్, మళ్ళీ చెప్తాను. ఒక ఆమె మార్కెట్కి వెళ్ళిందంట. మార్కెట్కి వెళ్ళి ఏం చేసిందంటే, సడన్గా అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తే, సార్ ఒకసారి ఫోన్ ఇస్తారా, ఫోన్ చేసుకుంటానని అడిగిందంట. సరే అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఫోన్ ఇచ్చాడంట. ఫోన్ ఇచ్చాక తీస్తే ఆవిడ చేతిలో ఫోన్ ఉన్నది. అదేంటి, ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్ ఉంటుంది. ఈవిడికి సెల్ ఫోన్ లేదా, మార్కెట్కి వచ్చింది మంచిగా ఎన్ని కొంటుంది అని చెప్పి మనసులో అనుకుంటానే సెల్ ఫోన్ ఇచ్చాడంట. ఇస్తే ఆమె ఏం చేసిందంట, ఫోన్ చేసిందంట ఒక నెంబర్కి. ఫోన్ చేసి, హలో, నేను వంట చేస్తానండి, నేను వంట మనిషిగా పనిచేస్తుంటాను, మీ ఇంట్లో వంట ఆవిడకి ఏమన్నా అవసరం ఉంటే మాతో చెప్పండి అని అంటే, ఆయనంట లేదులేమ్మా, మా ఇంట్లో ఆల్రెడీ వంట మనిషి ఉన్నది, అవసరం లేదని చెప్పాడంట. మళ్ళీ ఆవిడ అంటున్నదంట, అయ్యా అయి కాదు, అలా కాదు, నేను చాలా రుచికరంగా చేస్తాను తెలుసా, చాలా మంచిగా వంట చేస్తాను తెలుసా అని అంటే, ఆయన అన్నాడంట, మా ఇంట్లో ఆవిడ కూడా చాలా మంచిగానే చేస్తుందిలేమ్మా, మాకు అవసరం లేదన్నాడంట. ఎంత ఇస్తారు జీతం అంటే, 15,000 ఇస్తున్నాం అన్నారు. 15,000? నాకు 12,000 ఇస్తే చాలు అన్నదంట. 12,000 ఇస్తే చాలంటే ఆయన, పర్వాలేదమ్మా, ఈమె బాగానే చేస్తుంది, మాకు ఈమె ఎప్పటి నుంచి అలవాటు అయిపోయింది, ఈమె తీయటం మాకు ఇష్టం లేదు అంటే 10,000 ఇచ్చినా పర్వాలేదు అన్నదంట. 5,000 తగ్గిస్తాను మీకోసం, 10,000కే మీకు నచ్చినట్టుగానే మీరు ఎప్పుడంటప్పుడు చేస్తాను అన్నదంట. అయినా సరే ఆయన, లేదమ్మా, ఈమె మాకు అలవాటు అయిపోయింది, ఈమెను పనిలోంచి తీయటం మాకు ఇష్టం లేదు, కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు, మాకు వద్దులే, ఎప్పుడైనా అవసరం అయితే ఫోన్ చేస్తానని పెట్టాడంట ఆయన. ఇదంతా వింటున్నటువంటి ఆయన, అయ్యో బిడ్డ పని లేక బాధపడుతున్నట్టుంది, ఏం భయపడకమ్మా, నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తానులే, నేను పెట్టుకుంటానులే వంట మనిషిగాను, మా ఇంట్లో పని చేద్దుగానని చెప్పి నా అంట ఉన్నాడంట. అంటుంటే అప్పుడు ఆమె అన్నదంట, అయ్యా థ్యాంక్స్ అండి, నాకు మీరు సహాయం చేయవసరం లేదు, ఇది ఆల్రెడీ నా దగ్గర ఫోన్ ఉన్నది. అదేంటమ్మా నీ దగ్గర ఫోన్ ఉండగా నా ఫోన్ ఇచ్చింది ఎందుకు ఫోన్ చేసావు అంటే, నేను ఫోన్ చేసింది ఎవరికో కాదండి, నేను ఎవరింట్లోనైతే వంట చేస్తున్నానో ఆ యజమానికే ఫోన్ చేశాను. మరి అదేంటి మళ్ళీ పని అడుగుతున్నావు ఏంటంటే, నేను ఆ ఇంట్లో చేస్తున్న వంట వాళ్ళకి నచ్చుతుందా లేదా, వాళ్ళ ఒపీనియన్ ఎలాగుంది, వాళ్ళ ఉద్దేశం ఎలాగుంది, వాళ్ళకి నా మీద మరి ఎటువంటి ఉద్దేశం ఉంది నేను తెలుసుకోవాలి. నా ఫోన్ నుంచి చేశాననుకో తెలిసిపోతాను కదా, ఇది కొత్త నెంబర్ అనుకోండి, ఎవరో కొత్త వ్యక్తి అనుకుంటారు, అందుకనే మీ ఫోన్ నుంచి చేసి నా పనిని నేను పరీక్షించుకుంటా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్వపరీక్ష చేసుకోమంటున్నాడు పౌలు గారు కూడాను. స్వవిమర్శ చేసుకోండి, మిమ్మల్ని మీరే విమర్శ చేసుకోండి. ఎవరో విమర్శించకముందే, ఎవరో మీలో తప్పిదాన్ని చూపించకముందే మీకు మీరే విమర్శించుకోండి, మీకు మీరే పరిశీలన చేసుకోండి అంటా ఉన్నాడు ఈ రోజున. కాబట్టి ఈ రోజున దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి
ఈ యొక్క హాగర్ జీవితం, అబ్రహాము గారి జీవితం నేను చూసినప్పుడు, అరే సమస్య కంటే దేవుడు ముందే పరిష్కారాన్ని పెట్టేశాడు. మనం ఆదికాండలో చూసినట్లయితే 2వ వచనంలో భూమి నిరాకారంగా, శూన్యంగా, గందరగోళం, అంధకారం, చీకటి ఉన్నట్టు ఉంది. తర్వాత వెలుగు వచ్చినట్టు ఉంది. వెలుగు ముందా, చీకటి ముందా? యాక్చువల్గా వెలుగే ముందు. వెలుగంటే ఎవరు? యేసయ్య. యేసయ్య వెలుగు. కాబట్టి యేసయ్య ముందు ఉన్నాడు, అక్కడ వెలుగే ముందు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? 2వ వచనంలో కొద్దిలోకి భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది కాబట్టి వెలుగు కలుగునుగా, కానీ 3వ వచనంలో అంటూ ఉన్నాడు హల్లెలూయా. ఎందుకని అంటున్నాడంటే సైతానుగాడు వచ్చి అక్కడ సర్వనాశనం చేశాడు, అంధకారం చేశాడు, గందరగోళం చేశాడు. వాడు దొంగ, దోచుకునేవాడు, పాడు చేసేవాడు, నాశనం చేసేవాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు కలుగు చేసుకుని మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? ఏది ఎంత నాశనమైనా, ఏది ఎంత మరి దాని ఆకారం వికారంగా మారిపోయినా కానీ దేవుడు మళ్ళా సమకూర్చేటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో పొరపాటు చేసావేమో, నీ జీవితంలో తప్పిపోయావేమో, తప్పు చేసావేమో, దేవుడు దాన్ని మేలుకరంగా మార్చే దేవుడు మనకున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి నీ తప్పిదాన్ని ఒప్పుకుంటేనే. ఆమేన్. దావీదు చూడండి, బెత్షెబా విషయంలో తప్పు చేశాడు. తప్పు కదా? తప్పే. ఒప్పుకున్నాడు లేదా? ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఒక బిడ్డ పుట్టాడు. ఎవరు? ఒప్పుకున్న తర్వాత సొలొమోను పుట్టాడేంటి? ఇంకొక ఆయన పుట్టాడు. ఆయన చనిపోయాడు. చనిపోయాక దేవుడికి ప్రార్థన చేశాడు అనమాట. ఆ బిడ్డ చనిపోకూడదని ప్రార్థన చేశాడు, కానీ ఆయన చనిపోయాడు. అప్పుడు పుట్టాడంటే ఎవరు? సొలొమోను. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నువ్వు తప్పు చేసావు, కానీ ఆ తప్పు దాన్ని ఒప్పుకోవాలన్నమాట. తప్పు చేయడం తప్పు కాదు, కానీ ఆ తప్పును ఒప్పుకోకపోవడం తప్పు అనమాట. చాలామంది తప్పును ఒప్పుకోకుండా కప్పుపుచ్చుకుంటారు. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కనికరం పొందాడు. కాబట్టి దావీదుని దేవుడు అంటాడంటే, నీ పాపాలను నేను తూర్పు పడమటికి ఎంత దూరమో అంత దూరం చేసేసానని చెప్పి మీరు ద్వితీయోపదేశకాండం ఇంకా మా తర్వాత వచ్చేటువంటి పుస్తకాలు చూస్తే దావీదు చేసిన పాపం గురించి దేవుడు మాట్లాడడం. కానీ మనోళ్ళు ఇప్పటికీ కూడా దావీదు చేసిన పాపం గురించి మాట్లాడుతుంటుంటారు. దావీదు దాన్ని మర్చిపోయాడు, దాన్ని తుడిచివేశాడు, దాన్ని కడిగివేశాడు, కనికరం పొందాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నా అంశం ఏంటంటే, సమస్య ముందా, పరిష్కారం ఉందా? మంచి ముందా, చెడు ముందా? అంటే మంచే ముందు, పరిష్కారమే ముందు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో ప్రవేశించక ముందే, ఈ 2026 సంవత్సరంలో నీకు ఎదురే ప్రతి సమస్యకి పరిష్కారాన్ని ఆల్రెడీ ముందే పెట్టేశాడు యేసయ్య. హల్లెలూయా. నీకు రోగం రాకముందే 2000 సంవత్సరాల క్రితం ఆయన పొందిన దెబ్బల ద్వారా నువ్వు స్వస్థత పొందాలని చెప్పి ఆయన ఆల్రెడీ స్వస్థత నీకు సమకూర్చిపెట్టేశాడు. హల్లెలూయా. ఆరోగ్యం సమకూర్చిపెట్టేశాడు. హల్లెలూయా. ఐశ్వర్యం సమకూర్చిపెట్టేశాడు. ఆమేన్. నమ్మిన వారంతా కూడా స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో సమస్య ముందా, పరిష్కారం ఉందా అనే అంశం ద్వారా పరిష్కారమే ముందు నువ్వు సృష్టించావు, పరిష్కారాన్ని ముందు మాకు తెలియజేస్తావు. ఈ సమయంలో విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంట అనుభవించడానికి నువ్వు సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి లేచి నిలబడదాం మనమంతా కూడా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. చిత్రాల వాడే అనే పాట ఒకసారి పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. చిత్రాల వాడే, తెలుసు కదా మీకు అందరికీ నా పాట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే. దయగల్లవాడం మన యేసయ్య, చాలా చిత్రాల వాడే.
దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో అమ్మమ్మమ్మ దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో చిత్రాల వాడే మన యేసయ్యా చాలా చిత్రాల వాడే చిత్రాల వాడే మన యేసయ్యా చాలా చిత్రాల వాడే పుట్ట కొలవవద్దు రాయిరప్ప మొక్క వద్దు చెట్టు పుట్ట కొలవవద్దు రాయిరప్ప మొక్క వద్దు చెట్టు పుట్ట కొలవవద్దు రాయిరప్ప మొక్క వద్దు చెట్టు పుట్ట కొలవవద్దు దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో చిత్రాల వాడే మన యేసయ్యా చాలా చిత్రాల వాడే చిత్రాల వాడే మన యేసయ్యా చాలా చిత్రాల వాడే లోకానికి వచ్చినాడు పాపుల రక్షించుటకు లోకానికి వచ్చినాడు పాపుల రక్షించుటకు లోకానికి వచ్చినాడు పాపుల రక్షించుటకు లోకానికి వచ్చినాడు పాపుల రక్షించుటకు పరిశుద్ధుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు పరిశుద్ధుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు చిత్రాల వాడే మన యేసయ్యా చాలా చిత్రాల వాడే చిత్రాల వాడే మన యేసయ్యా చాలా చిత్రాల వాడే చిత్రాల వాడే మన యేసయ్యా చాలా చిత్రాల వాడే
వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే. హల్లెలూయా. కూర్చుందాం. హల్లెలూయా. అలసిపోయిన వారుంటే హల్లెలూయా చెప్తారా? అలసిపోయిన వారుంటే హల్లెలూయా చెప్తారా? నేను అలసిపోలేదు అనేవారుంటే హల్లెలూయా చెప్తారా? నేను ఇంకా స్తుతించడానికి సిద్ధంగా ఉన్నాను అనేవారుంటే హల్లెలూయా చెప్తారా? అర్ధరాత్రి 12 అవుతుందండి, ఇంకా నిద్ర రావట్లేదా? నాకు నిద్ర రావట్లేదు, నేను స్తుతించడానికి ఇంకా ఆసక్తి ఉంది నాలో అనేవారుంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అందరము కలిసి ఈ పాటతో ప్రభునామాన్ని కనపరుద్దాం. మీరెంత ఆసక్తిగా ఉన్నారో మీరు కొట్టే చప్పట్లలో తెలుస్తుంది, మీరు పాడే విధానంలో తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి ఈ పాటతో ప్రభునామాన్ని కనపరుద్దాం. तू है लमार बाट में
శక్తినిచ్చేది ఆయనే, మనకు జీవమిచ్చేది ఆయనే, మనలను జీవింప చేసేది ఆయనే, మనకున్న ప్రతి పోరాటంలో జయంపై జయమిచ్చేది ఆయనే. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి అంతే బిగ్గరగా పాట వినపడట్లేదు నాకు. ఇప్పుడు మీరు పాడతారా? కుతూహల మార్బాటం. ఎంత వండర్ఫుల్గా పాడుతున్నారు. ఇంకా బిగ్గరగా. వండర్ఫుల్. ఇంకా బిగ్గరగా. కుతూహల మార్బాటమే. ఆరాధికులందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకా బిగ్గరగా. హల్లెలూయా. ఎంత చక్కగా పాడుతున్నారు. ఏదైనా కొత్త పాట నేర్చుకోవాలని ఆశగా ఉందా? అయితే ఒక పాట నేర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. आओ मिलके स्तुति करेंगे, यीशु की गुणगान करेंगे. आओ मिलके स्तुति करेंगे, यीशु की गुणगान करेंगे. मेरो आओ मिलके स्तुति करेंगे, यीशु की गुणगान करेंगे. आओ मिलके स्तुति करेंगे, यीशु की गुणगान करेंगे. ओ हे राजा, ओ मसीहा, मेरे जीवन का सहारा. ओ हे राजा, ओ मसीहा, मेरे जीवन का सहारा. नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु की गुणगान करेंगे. नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु की
హల్లెలూయా. నేను ఒకసారి చెప్తాను, నాతో పాటు రిపీట్ చేయండి. ఆవు మిల్కే అంటే మనందరము కలిసి, రండి మనందరము కలిసి స్తుతి కరెంగే. చెప్తారా? ఆవు మిల్కే స్తుతి కరెంగే, यीशु की गुणगान करेंगे. आओ मिलके स्तुति करेंगे, यीशु की गुणगान करेंगे. ओ ही राजा हो मसीहा, मेरे जीवन का सहारा. नाचेंगे, नाट्यम आड़ताम, गाएंगे, पाठ पाड़ताम, धूम मचाएंगे, యేసుకి గుణగాన కరెంగే. ఇది ఏది చెప్పడం రాకపోయినా ఇదైనా చెప్పండి. జై జై బోలో జై, యేసుకి జై, జై జై బోలో జై, యేసుకి. లేచి నిలబడి పాడదామా? జై జై బోలో జై, యేసుకి జై, జై జై బోలో జై, యేసుకి జై. नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु की गुणगान करेंगे. 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 जय जय बोलो जय, यीशु की जय, जय जय बोलो जय, यीशु की जय. जय जय बोलो जय, यीशु की जय, जय जय बोलो जय, यीशु की जय. जय जय बोलो जय, यीशु की जय, जय जय बोलो जय, यीशु की जय. नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु की गुणगान करेंगे. नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु की गुणगान करेंगे. नाचेंगे राजा ओ मसीहा, मेरे जीवन का सहारा. ओ हे राजा ओ मसीहा, मेरे जीवन का सहारा. नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु की गुणगान करेंगे. 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 जय जय बोलो जय, यीशु की जय, जय जय बोलो जय. बिగ్గరగా చెప్తారా మీరు? जय जय बोलो जय, यीशु की जय, जय जय बोलो जय. వినపడాలి ఇంకా బిగ్గరగా. జై జై బోలో జై, యేసు की जय, जय जय बोलो जय, యేసు. बोलो యేసు महाराज की जय. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు సిగ్గుపడకుండా నాట్యం ఆడుతూ ఆయన సన్నిధిలో ఆరాధించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందరము కలిసి మరొకసారి జై జై బోలో జై, యేసు की जय, जय जय बोलो जय, యేసు की जय, जय जय बोलो जय, యేసు की जय, जय जय बोलो जय, యేసు की जय. नाचेंगे गाएंगे धूम मचाएंगे, యేసు की गुणगान करेंगे. 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 नाचेंगे
అందరం కూర్చుందామండి. బైబిల్లో కొంతమంది వ్యక్తులు వెంటనే స్వస్థత పొందుకున్నారు, వెంటనే విడుదల పొందుకున్న వారు ఉన్నారు, వెంటనే అద్భుతాలను పొందుకున్న వారు ఉన్నారు. కొంతమంది ఆలస్యంగా పొందుకున్న వారు ఉన్నారు. మీరు ఈరోజు ఏ జాబితాకు చెందిన వారైనప్పటికీ నా విశ్వాసాన్ని నేను తుదమట్టుకు కాపాడుకుంటాను అనేవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఒక ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళారు. ఫస్ట్ టేబుల్ మీద కూర్చున్నారు, ఆర్డర్ ఇచ్చారు. అదే హోటల్లో సెకండ్ టేబుల్ మీదకి ఒక వ్యక్తి వచ్చాడు, అతను కూడా ఆర్డర్ ఇచ్చాడు. కానీ ఈ ఫస్ట్ టేబుల్ వాళ్ళు చెప్పిన ఆర్డర్ వెంటనే వచ్చేసింది. ఆ సెకండ్ టేబుల్ మీద ఉన్న వ్యక్తి చాలా ఆకలితో ఉన్నాడు, ఎంత చూసినా రావట్లేడు, ఎంతసేపు అక్కడ కూర్చొని పేషెన్సీగా ఉన్నా కూడా రావట్లేదు. అప్పుడు అతని కోపం వచ్చి లేచి వెళ్ళిపోతూ ఉండగా ఒక వెయిటర్ వచ్చి, మీ ఫుడ్ ఆర్డర్ ఆలస్యం అవుతున్నందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి అని కాంప్లిమెంటరీగా ఒక సూప్ ఇస్తారు. అంతలో అది తాగుతూ కూర్చుండగా మరో నలుగురు వెయిటర్స్ వచ్చి, మీరు మా యొక్క రెస్టారెంట్ యజమాని యొక్క స్నేహితుడు అని గుర్తించి మా యజమాని గారు మీకు స్పెషల్ ఐటమ్స్ ఎక్కువగా చేయమని చెప్పారు, అందుకే మీ ఫుడ్ ఆలస్యం అవుతుందని చెప్పి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టారు. హల్లెలూయా. అక్కడ అతడు అప్పుడు వెంటనే బాధపడతాడు, అరే చాలా తప్పుగా అర్థం చేసుకున్నానే, ఒకవేళ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటే ఇవన్నీ నేను